Hi, hello, welcome friends. In continuation with last class, so welcome to investment banking classes. సో లాస్ట్ వీడియోలో వచ్చేసి మనం కార్పొరేట్ యాక్షన్స్ కి సంబంధించి డిస్కషన్ చేసినాము. కార్పొరేట్ యాక్షన్స్ లో మనం మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సినది 2 dates. ఒకటి వచ్చేసి రికార్డ్ డేట్, ఇంకోటి వచ్చేసి ఎక్స్ డేట్. రికార్డ్ డేట్ అంటే ఏమంటే, రికార్డ్ డేట్ అంటే ఒక కట్ ఆఫ్ డేట్ ఏదైతే కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకొని ఉంటుందో, ఇందుకోసము వాళ్ళ యొక్క షేర్ హోల్డర్స్ ఎవరు అని డిటర్మైన్ చేయడానికి, వాళ్ళ యొక్క షేర్ హోల్డర్స్ ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో డివిడెండ్ కోసం ఆర్ అదర్ కార్పొరేట్ డిస్ట్రిబ్యూషన్కి ఎవరైనా డిస్ట్రిబ్యూషన్ చేయడానికి కంపెనీ అనుకుంటే ఎవరెవరు ఎలిజిబుల్ అనేది డిసైడ్ చేసేసేది, డిటర్మైన్ చేస్తుంది ఈ కంపెనీ అనేది. సో ఆ కంపెనీ ఒక కట్ ఆఫ్ డేట్ ని మెన్షన్ చేసుకుంటుంది, అది మనకి రికార్డ్ డేట్. ఇక్కడ ఇన్వెస్టర్స్ వచ్చేసి కంపెనీస్ బుక్స్ లో రికార్డ్ చేస్తారు. ఆ రికార్డ్ డేట్స్ కి ఎవరైతే ఆ రికార్డ్ డేట్ లో షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే డివిడెండ్ ని డిక్లేర్ చేసే, డివిడెండ్ ని రిసీవ్ చేసుకోవడానికి రైట్ ఉంటుంది అండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఒక కంపెనీ ఉంది, డిక్లేర్ చేస్తుంది ఒక డివిడెండ్ ని ఒక 40 రూపీస్ పర్ షేర్ కి డివిడెండ్ చేస్తుంది అండ్ ఒక రికార్డ్ డేట్ ని పెట్టింది. ఈరోజు జనవరి 9th కి రికార్డ్ డేట్ పెట్టింది. సో ఓన్లీ షేర్ హోల్డర్స్ ఎవరైతే రికార్డ్ అవుతారో ఆన్ ద కంపెనీస్ బుక్స్ లో యాజ్ ఆఫ్ ద డేట్ కి వాళ్ళు డివిడెండ్ ని రిసీవ్ చేసుకుంటారు. సో 9th కి ఎవరెవరు రికార్డ్ అవుతారో వాళ్ళకు ఒకటి మాత్రమే డివిడెండ్ అనేది వస్తుంది, దట్ ఈస్ రికార్డ్ డేట్. సో రికార్డ్ డేట్ అంటే ఏమి, సింపుల్ గా ఒక కట్ ఆఫ్ డేట్ ఏదైతే కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటుందో ఆ కట్ ఆఫ్ డేట్ ని ఇందుకోసం ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటుంది, డిటర్మైన్ చేయనీక వాళ్ళ యొక్క షేర్ హోల్డర్స్ ఎవరు అనేది డిటర్మైన్ చేయడానికి. సో వాళ్ళ షేర్ హోల్డర్స్ ఎవరు అనేది డిటర్మైన్ చేసుకుంటుంది, వాళ్ళు మాత్రమే డివిడెండ్ ని డిస్ట్రిబ్యూషన్ కి నెక్స్ట్ ఫర్దర్ గా కంపెనీ ఏమైనా డిస్ట్రిబ్యూషన్ కి ప్రొవైడ్ చేస్తే రికార్డ్స్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీకి వస్తుంది, అది రికార్డ్ డేట్ అంటే. నెక్స్ట్ ఎక్స్ డేట్ అన్నా ఆర్ ఎక్స్ డివిడెండ్ డేట్ అన్నా సేమ్. సో ఇక్కడ ఏమంటే ఇది ఒక డేట్ ఆన్ ఆర్ ఆఫ్టర్ విచ్ సెక్యూరిటీ ట్రేడర్స్ అయితే వితౌట్ ప్రీవియస్లీ డిక్లేరింగ్ డివిడెండ్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ జరిగినప్పుడు. సో మనం ఒక స్టాక్ ని బై చేసినాము, ఇప్పుడు ఆన్ ఆర్ ఆఫ్టర్ కి ఎక్స్ డేట్ కి మనం బై చేసినాము అంటే మనం అప్కమింగ్ డివిడెండ్ పేమెంట్ ని రిసీవ్ చేసుకోము. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఒక ఎక్స్ డేట్ అనేది ఉంది. ఇప్పుడు ఎక్స్ డేట్ వచ్చేసి జనవరి 10th అనుకోండి. సో రికార్డ్ డేట్ ఎప్పుడు అయింది మనకి, జనవరి 9th అనుకుంటాం. సో ఎక్స్ డేట్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 10th అనుకుందాం. సో మనం బై చేసినాం స్టాక్స్ ని, ఎప్పుడు 10th బై చేసిన ఆ 11th కి బై చేసిన మనం డివిడెండ్ అనేది రికార్డ్ చేసుకోము. సో బుక్స్ రికార్డ్ చేసిన తర్వాత మన పర్చేజ్ చేసినప్పటికీ షేర్స్ ని, మనతో షేర్స్ ఉన్నప్పటికీ డివిడెండ్ పేమెంట్ చేస్తున్నప్పుడు మన దగ్గర షేర్స్ ఉన్నప్పటికీ మనం ఎటువంటి డివిడెండ్ ని రిసీవ్ చేసుకోము, దట్ ఈస్ ఎక్స్ డేట్. సో ఎక్స్ పర్సన్స్ కి ఎటువంటి రైట్స్ అనేది ఉండవు, ఎక్స్ పర్సన్స్ కి అంత వాల్యూ అనేది ఉండదు. సో డోంట్ బికమ్ ఎక్స్, ఆల్వేస్ బికమ్ రికార్డ్. నెక్స్ట్, ఇన్ ద మనీ అంటే ఏమి, అవుట్ ద మనీ అంటే ఏమి, అట్ ద మనీ అంటే ఏమి స్టాక్ మార్కెట్ లో. ఇన్ ద మనీ అంటే ఇది ఒక ఆప్షన్. ఆ ఆప్షన్స్ లో ఇట్ మీన్స్ ఇది ఒక ఆప్షన్ ఇంట్రిన్సిక్ వాల్యూకి సంబంధించి. సో ఎప్పుడైతే కాల్ ఆప్షన్ ఉంటుందో, కాల్ ఆప్షన్ లో మనకి స్టాక్ ప్రైస్ అనేది హైయర్ దెన్ ద స్ట్రైక్ ప్రైస్ ఉంటే, అప్పుడు మనం కాల్ ఆప్షన్ లో స్టాక్ ప్రైస్ హైయర్ దెన్ ద స్ట్రైక్ ప్రైస్ ఉంటే ఇన్ ద మనీ అంటాము. ఒకవేళ మీరు పుట్ ఆప్షన్ లో ఉన్నారనుకోండి, స్టాక్ ప్రైస్ కి లోయర్ దెన్ ద స్ట్రైక్ ప్రైస్ ఉంటే అది ఇన్ ద మనీ అంటాము. సో ఇన్ ద మనీ అన్నప్పుడు కాల్ ఆప్షన్ లో ఉన్నామా పుట్ ఆప్షన్ లో ఉన్నామా చూసుకోవాలి. కాల్ ఆప్షన్ లో ఉంటే స్టాక్ ప్రైస్ హైయర్ దెన్ ద స్ట్రైక్ ప్రైస్ ఉంటుంది అండ్ పుట్ ఆప్షన్ లో అయితే స్టాక్ ప్రైస్ లోయర్ దెన్ ద స్ట్రైక్ ప్రైస్ ఉంటుంది. అండ్ వేర్ హ్యాస్ అవుట్ ఆఫ్ ద మనీ అంటే ఇక్కడ నో ఇంట్రిన్సిక్ వాల్యూ, ఇక్కడ వాల్యూ అనేది ఉండదు. సో కాల్ ఆప్షన్ లో స్ట్రైక్ ప్రైస్ అనేది లోయర్ దెన్ ద స్టాక్ ప్రైస్ అనేది లోయర్ దెన్ ద స్ట్రైక్ ప్రైస్ ఉంటుంది అండ్ పుట్ ఆప్షన్ లో స్టాక్ ప్రైస్ అనేది హైయర్ దెన్ ద స్ట్రైక్ ప్రైస్ ఉంటుంది, అది అవుట్ ఆఫ్ ద మనీ అంటాము. అండ్ అట్ ద మనీ అంటే ఇది స్టాక్ ప్రైస్ కి ఈక్వల్ ఉంటుంది స్ట్రైక్ ప్రైస్ కి. సో ఇన్ ద మనీ, అట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ మనకి ఈ కాల్ ఆప్షన్స్ పుట్ ఆప్షన్స్ లో మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తాము. సో కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్స్ వచ్చినప్పుడు ఇంకా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మనం డిస్కషన్ చేసినాము ప్రైమరీ మార్కెట్ కి సంబంధించి. సో ప్రైమరీ మార్కెట్ అంటే ఏం చెప్తున్నాం మనం, ప్రైమరీ మార్కెట్ అంటే ఎక్కడైతే న్యూ సెక్యూరిటీస్ ని ఇష్యూ చేస్తామో, ఎక్కడైతే ఫస్ట్ టైం సోల్డ్ చేస్తారో వాటిని మనం ప్రైమరీ మార్కెట్ అంటాము.
ఎక్కడైతే కంపెనీస్ అనేది ఏ మార్కెట్ లో అయితే క్యాపిటల్ ని రైజ్ చేస్తావో, ఏ మార్కెట్ లో అయితే న్యూ స్టాక్ ని ఇష్యూ చేస్తావో, ఏ మార్కెట్ లో అయితే న్యూ బాండ్స్ ని ఇష్యూ చేస్తావో వాటిని మనం ప్రైమరీ మార్కెట్స్ అంటాము. ప్రైమరీ మార్కెట్ లో మెయిన్ గా పార్టిసిపేట్ చేసేది 3 పర్సన్స్ పార్టిసిపేట్ చేస్తారు. ఒకటి ఇష్యూయింగ్ కంపెనీ, ఎవరైతే కంపెనీ ఇష్యూ చేస్తుందో ఆ కంపెనీని ప్రైమరీ పార్టిసిపెంట్స్ అంటాము. అంటే ఎవరైతే క్యాపిటల్ ని రైజ్ చేయడానికి చూస్తుందో ఆ కంపెనీ అన్నమాట. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్, ఎవరైతే అండర్ రైటింగ్ చేస్తుంటారో ఆర్ ఎవరైతే ఫెసిలిటేట్ చేస్తుంటారో ఇష్యూయన్స్ ఆఫ్ న్యూ సెక్యూరిటీకి సంబంధించి వాళ్ళందరినీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అంటాము. నెక్స్ట్ రిటైల్ ఇన్వెస్టర్స్, ఎవరైతే బై చేస్తుంటారో, ఇండివిజువల్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తుంటారో ఈ ఐపీఓలో వాళ్ళ యొక్క షేర్స్ ని పర్చేజ్ చేయడానికి డైరెక్ట్లీ బై ద ఇష్యూయింగ్ కంపెనీ. సో డైరెక్ట్లీ ఇష్యూయింగ్ కంపెనీ నుంచి పర్చేజ్ చేయడానికి ఎవరైతే పార్టిసిపేట్ చేస్తుంటారో ఐపీఓలో వాళ్ళని రిటైల్ ఇన్వెస్టర్స్ అంటారు. సో మేజర్ గా 3% ఉంటారు ఈ ప్రైమరీ మార్కెట్ లో. ఇష్యూయింగ్ కంపెనీ, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్, రిటైల్ ఇన్వెస్టర్స్. రెగ్యులేటర్స్ కూడా ఉంటారు. రెగ్యులేటర్స్ ఏమంటే మనకు ప్రైమరీ మార్కెట్ లో అయినా ఉండాల్సిందే, సెకండరీ మార్కెట్ లో అయినా ఉండాల్సిందే. వాళ్ళు నార్మల్ కాన్సెప్ట్ అనమాట. సో ప్రైమరీ మార్కెట్ లో ఇక్కడ ఫండమెంటల్ అండర్స్టాండింగ్ ఏమంటే ప్రైమరీ మార్కెట్ లో ఎక్సెప్ట్ అంటే మనం ఐపీఓకి పోతున్నప్పుడు న్యూ పర్సన్స్ ఎవరున్నారు, న్యూగా ఎవరు ఇష్యూ చేస్తున్నారు వాళ్ళని మనం ప్రైమరీ మార్కెట్ అంటాము. అండ్ తర్వాత ఇది లాస్ట్ వరకు. ఇప్పుడు కంటిన్యూషన్ విత్ నౌ స్టాక్ మార్కెట్. సెకండరీ మార్కెట్ అంటే ఏమి? సెకండరీ మార్కెట్ లో ఏముంటుంది అంటే, సెకండరీ మార్కెట్ అంటే మనకి మెనీ పార్టీస్ అనేవాళ్ళు పార్టిసిపేట్ చేస్తుంటారు. మెయిన్లీ ఈ రిటైల్ ఇన్వెస్టర్స్ ఉంటారు, పబ్లిక్ అనేవాళ్ళు చాలా లార్జ్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు సెక్యూరిటీస్ లో. సో ప్రొటెక్ట్ చేయనిక వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ని, ప్రమోట్ చేయనిక మార్కెట్ ని, అండ్ రెగ్యులేటరీస్ లైక్ ఈ సెబీ కానీ, సెక్ కానీ, దట్ ఈస్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ కానీ రెగ్యులేట్ చేస్తుంటాయి ఈ యొక్క మార్కెట్ ని అండ్ ఆల్ పార్టిసిపెంట్ ని ఇన్ ద మార్కెట్ లో. సో సెకండరీ మార్కెట్ లో ఏం చేస్తారు, మెనీ పార్టిసిపేట్ చేస్తుంటారు. కాబట్టి మేజర్ గా ఈ రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో, పబ్లిక్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు సెక్యూరిటీస్ లో. సో వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేయనిక, వాళ్ళందరికీ మార్కెట్ ని ప్రమోట్ చేయనిక అండ్ రెగ్యులేటరీస్ అనేవి ఈ సెబీ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ రెగ్యులేషన్స్ వాళ్ళంతా ఎవరైతే పార్టిసిపేట్ చేస్తుంటారో ఆల్ పార్టిసిపెంట్స్ కి వాళ్ళందరినీ రెగ్యులేషన్ అనేది చేస్తుంటది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పర్సన్ ఉన్నాడు అండ్ బై చేయాలనుకుంటున్నాడు త్రో స్టాక్ బ్రోకర్ కానీ ఆర్ సమ్ కంపెనీస్ కానీ ఎవరైతే ఇష్యూ చేయాలనుకుంటున్నారు సమ్ సెక్యూరిటీస్ ని, సో వాళ్ళు పర్మిషన్ అనేది తీసుకొని రెగ్యులేటర్ దగ్గర ఈ సెకండరీ మార్కెట్ కి వచ్చేస్తుంది. అండ్ గవర్నమెంట్ అనే వాళ్ళు కూడా ప్రమోట్ చేస్తారు ఈ మార్కెట్ ని, ఇంట్రడ్యూసింగ్ చేయనిక, మోడిఫై చేయనిక ఈ డిఫరెంట్ లాస్ ని లైక్ సెబీ యాక్ట్ కానీ, కంపెనీస్ యాక్ట్ కానీ. ఈ బేసిక్ ఏమంటే ఈ ఇన్వెస్టర్స్ మనీ ఏముంది అండ్ సర్ప్లస్ మనీ ఏముంది ఇన్ ద మార్కెట్ లో వాటిని ప్రొడక్టివ్ గా యూజ్ చేయడానికి చూస్తారు. అండ్ ప్రొడక్టివ్ గా యూజ్ చేసే వాళ్ళు ఏం చేస్తారు, స్టార్ట్అప్ కంపెనీస్ ని తీసుకొని రావడం. స్టార్ట్అప్ కంపెనీస్ ని తీసుకొస్తే మోర్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఇక్కడ గవర్నమెంట్ అనేది పాలసీస్ ని తీసుకొని వస్తుంది. ఎందుకు, ఈ ఫారిన్ చూసిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి కూడా డిఫరెంట్ పాలసీస్ అనేది తీసుకొస్తాయి. సో ఇక్కడ అప్పుడు పాలసీస్ అనేవి డిఫరెంట్ వస్తాయి. ఫారిన్ ఇన్వెస్టర్స్ మన మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి మోర్ లిక్విడిటీ అనేది పెరుగుతుంది, మోర్ క్యాష్ అవైలబిలిటీ అనేది పెరుగుతుంది, మోర్ కంపెనీస్ అనేది వస్తాయి, మోర్ మనీ అనేది రైజ్ అవుతుంది మార్కెట్ లో. అండ్ సమ్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా మార్కెట్ లోకి వస్తుంది. వాళ్ళందరికీ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. ట్రేడింగ్ ఆపర్చునిటీస్ అంటే సెల్ చేయడము, బై చేయడము, సెక్యూరిటీస్ ని, డెరివేటివ్స్ ని, అండ్ వాళ్ళు ఇంట్రాడే ట్రేడింగ్ చేసుకోవడము ఇట్లాంటివన్నీ చేస్తారు. అండ్ ఇక్కడ మనకి మెయిన్ గా హెడ్జ్ ఫండ్స్ కూడా ఉంటాయి. సో హెడ్జ్ ఫండ్స్ వచ్చేసి మాక్సిమం మనకి ఈ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసమే పోతుంటారు అండ్ ట్రేడింగ్ చేస్తుంటారు ఇన్ ద మార్కెట్ లో. సో మోస్ట్ ఆఫ్ ద రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరు ఉంటారో, మోస్ట్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్ ఏమున్నవి అండ్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు మీన్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పోతున్నారు అనుకోండి, హయ్యర్ ప్రైస్ కి సేల్ చేయడము, మేక్ ప్రాఫిట్ ని తీసుకోవడము, హయ్యర్ సేల్ కోసం అయితే వీళ్ళు ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ కి పోవడము. అండ్ ఇక్కడ డిపెండ్ ఆన్ డిమాండ్ అండ్ సప్లై ని బేస్ చేసుకుని సెక్యూరిటీ ప్రైస్ ఇంక్రీజ్ కావడం, డిక్రీజ్ కావడం అనేది ఉంటది మార్కెట్ లో. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మోర్ బయర్స్ ఉన్నాయనుకోండి ఒక కంపెనీకి సంబంధించి, ఆ కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ ఏమవుతుంది, పెరుగుతుంది. అండ్ కంపెనీ అనేది ఎప్పుడైతే ప్రాఫిట్స్ ని మంచిగా చూపించిందో అప్పుడే మోర్ బయర్స్ అనేవాళ్ళు ఉంటారు. సో అప్పుడే స్టాక్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. సో మోర్ బయర్స్ పర్చేజ్ చేయడానికి రెడీ ఉన్నాయంటే ఏమి, ఆ కంపెనీకి డిమాండ్ ఉన్నట్టు. డిమాండ్ ఉంటే ఆటోమేటిక్ గా ప్రైస్ అనేది, మార్కెట్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ ఉంటుంది. నెక్స్ట్
ఈ షేర్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ కావడానికి డిక్రీజ్ కావడానికి మెయిన్ కొన్ని రీజన్స్ ఏమంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజల్ట్స్. ఏం రిజల్ట్స్ ని డిక్లేర్ చేస్తుంది కంపెనీ అనేది ఆన్ క్వార్టర్లీ బేసిస్ లో, అంటే కంపెనీకి ఎర్నింగ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయా డిక్రీజ్ అవుతున్నాయా, దాన్ని బేస్ చేసుకుని మనకి స్టాక్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ కావడమా డిక్రీజ్ కావడమా జరుగుతుంటాయి. అండ్ గవర్నమెంట్ పాలసీస్, ఏం పాలసీస్ ని ఇష్యూ చేస్తుంది అంటే, ఫిజికల్ పాలసీస్ ఏమున్నాయి అంటే ట్యాక్స్ రేట్స్ కానీ, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏం అలో చేస్తుంది, డిసలవెన్సెస్ ఏం చేస్తుంది, ఎగ్జామ్షన్స్ ఏం ప్రొవైడ్ చేస్తుంది, ఇట్లాంటివన్నీ గవర్నమెంట్ పాలసీస్ ని బేస్ చేసుకుని కూడా రెస్పెక్టివ్ కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ అనేది చేంజెస్ అవుతాయి. అండ్ మానిటరీ పాలసీస్ ఏమున్నాయి అండ్ డెసిషన్స్, ఈ సెంట్రల్ బ్యాంకు ఆర్బీఐ బ్యాంకు ఎటువంటి డెసిషన్ ని తీసుకుంది, ఇంట్రెస్ట్ రేట్ ని డిక్రీజ్ చేస్తుందా ఇంట్రెస్ట్ రేట్ ని ఇంక్రీజ్ చేస్తుందా, అండ్ రిజర్వ్ రేషియోస్ ఉంటాయి, సిఆర్ఆర్ రేషియో, ఎస్ఎల్ఆర్ రేషియో, ఆ రేషియోస్ ని చేంజ్ చేసిందా. సిఆర్ఆర్ రేషియో అంటే మనకి క్యాష్ రిజర్వ్ రేషియో అనేది ఉంటుంది, ఎస్ఎల్ఆర్ అంటే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అని ఉంటుంది. అండ్ డిమాండ్ అండ్ సప్లై చేంజ్ అవుతుందా డ్యూ టు లిక్విడిటీ ఇన్ ద మార్కెట్ వల్ల. సో వాటి వల్ల కూడా మనకి స్టాక్ ప్రైస్ అనేది చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వేరియంట్ అనేది వస్తుంది కొత్తగా, సో ఆ వేరియంట్ వల్ల ఏమైనా చేంజెస్ వస్తాయా, మనకి అసెట్ క్లాసెస్ ప్రైస్ ఏమైనా చేంజ్ అవుతావా, ఈక్విటీ షేర్స్ కి ఫాలో అవుతున్నావా. అండ్ మనీ అనేది బాండ్స్ నుంచి గోల్డ్ కి పోవడము, గోల్డ్ నుంచి ఇంకొక కమాడిటీకి పోవడము, డైమండ్స్ కి పోవడము, ఇట్లాంటివన్నీ ప్రైజెస్ చేంజ్ కావడానికి ఇండికేషన్ చేస్తుంది. అండ్ తర్వాత మనకి పొలిటికల్ రీజన్స్, ఏ గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ ఉందా ఆ బీజేపీ ఉందా, బీజేపీ ఉంటే ఏ దాని మీద ఫోకస్ చేస్తారు, కాంగ్రెస్ ఉంటే ఏ దానిపైన ఫోకస్ చేస్తారు, వాటిపైన కూడా చేంజ్ అవుతాయి. సో గవర్నమెంట్ చేంజ్ అయితే కూడా మార్కెట్ ప్రైస్ అనేది చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ పార్టీకి పొజిషన్ ఏమి ఫామ్ గవర్నమెంట్ లో అండ్ మార్కెట్ అనేది క్రియేట్ చేస్తుంది. సో కొంతమంది టెక్నాలజీ పైన ఫోకస్ చేస్తారు, కొంతమంది ఫార్మింగ్ పైన ఫోకస్ చేస్తారు, కొంతమంది లగ్జూరియస్ ప్రిపేర్ చేయడానికి ఫోకస్ చేస్తారు, కొంతమంది మిడిల్ క్లాస్ మీద ఫోకస్ చేస్తారు. సో ఈ పొలిటికల్ వాళ్ళు ఏ దాని మీద ఫోకస్ చేస్తారు, గవర్నమెంట్ వచ్చింది వాటిని బేస్ చేసుకొని కూడా మార్కెట్ ప్రైస్ అనేది చేంజ్ అవుతాయి. అండ్ ఇంటర్నేషనల్ న్యూసెస్ ఏమున్నాయి, మొన్నటిదాకా జరిగింది యుక్రెయిన్ రష్యా వార్ అనుకుంటా. సో ఆ వార్స్ వల్ల ఎవరెవరు పర్సన్స్ ఉన్నారు ఆ ఏరియాస్ నుంచి పర్చేస్ చేసేవాళ్ళు. రీసెంట్ గా చూసుకుంటే ఇండియా అనేది రెగ్యులర్ గా ఐ థింక్ జపాన్ నుంచి ఇంపోర్ట్ చేస్తున్నది, ఇప్పుడు జపాన్ నుంచి ఇంపోర్ట్ చేయకుండా ఐ థింక్ స్వీడన్ నుంచి ఏదో ఇంపోర్ట్ చేస్తుంది, ఎందుకు మనకి కాస్ట్ తగ్గించుకోవడానికి. సో ఇట్లాంటి చేంజెస్ వల్ల కూడా ప్రైజెస్ అనేది చేస్తారు. సో వార్స్ ఏమైనా ఉన్నాయా, క్లైమేట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా సమ్ కంట్రీస్ కి సంబంధించి, ఇప్పుడు జపాన్ లో ఏమొస్తున్నాయి ఏమంటారు భూకంపాలు, సో ఎర్త్క్వేక్స్ వస్తున్నాయి. సో అట్లాంటి వల్ల కూడా స్టాక్ ప్రైజెస్ అనేది చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వాటిని మెజర్ చేయడానికి పర్ఫార్మెన్స్ మెజర్ ఎట్లా ఉంది అండ్ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ ఎట్లున్నాయి. ఇండెక్స్ అంటే మనకి ఈ నిఫ్టీ 50 ఉంటుంది అండ్ నిఫ్టీ ఉంటుంది, నిఫ్టీ 50 ఉంటుంది, బ్యాంక్ నిఫ్టీ ఉంటుంది అండ్ S&P 500 ఉంటుంది. ఇవన్నీ ఓవరాల్ మార్కెట్ ని మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా, పాజిటివ్ చేంజెస్ ఉన్నాయా ఆర్ నెగిటివ్ చేంజెస్ వస్తున్నాయా, ఇవన్నీ ఇండెక్స్ లో మనకి రిఫ్లెక్ట్ అవుతాయి. అండ్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే చెక్ ఉంటారో వాళ్ళు ఇండివిజువల్ కంపెనీని చెక్ చేసుకోరు, వాళ్ళు ఈ ఇండెక్స్ నే చూసుకుంటారు. డిఫరెంట్ కంపెనీస్ ఈ ఆపర్చునిటీ అంటే వాళ్ళు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే వాళ్ళ కంపెనీకి సంబంధించి ఏ కంట్రీలో మోర్ రిటర్న్ వస్తుంది, ఏ కంపెనీ ఇండెక్స్ అనేది ప్రాపర్ గా వర్క్ చేస్తుంది, ఏ కంపెనీ యొక్క ఇండెక్స్ అనేది ప్రాపర్ గా ఉంది, నిఫ్టీ 50 ఉందా ఆర్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఉందా అనేది చెక్ చేసుకుంటారు. నిఫ్టీ 50 ఉంది, ఒక నిఫ్టీ 50లో ఎవరు ఉన్నారు, సెన్సెక్స్ ఉందా, ఒక సెన్సెక్స్ లో ఏ కంపెనీస్ ఉన్నాయి. సో అట్లా హై పొజిషన్ అనేది చూసుకుంటారు. అంతేకాని ఇండివిజువల్ కంపెనీని సెర్చ్ చేసి ఆ కంపెనీ గురించి తెలుసుకుని అంత ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు, అంత టైం అనేది వాళ్ళకి ఉండదు. సో మొత్తం మ్యాక్సిమం ఇండెక్స్ తోనే వెళ్తారు. అండ్ గవర్నమెంట్స్ అండ్ రెగ్యులేటర్స్ ఎవరెవరు క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నారు ఈ మార్కెట్ ని, పబ్లిక్ పర్సన్స్ కి చూసుకోవడానికి ఇండస్ట్రీ ఏం స్ట్రగుల్ అవుతుంది అండ్ ఎవరెవరు ఉన్నారు ఈ పాలసీస్ ని సపోర్ట్ చేయడానికి ఇండస్ట్రీకి సంబంధించి. అండ్ మనం ఏమైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే సెక్యూరిటీ మార్కెట్ లో బై చేయాలా సెల్ చేయాలా, సెక్యూరిటీస్ ని మనం ఏమేమి ఉండాలి, మనం బై చేయనికా కానీ సెల్ చేయనికా అంటే 3 అకౌంట్లు మనకి కంపల్సరీ కావాలి. ఒకటి ట్రేడింగ్ అకౌంట్, ఇంకోటి డిమాట్ అకౌంట్, ఇంకోటి బ్యాంక్ అకౌంట్. సో మనం ఖచ్చితంగా ఒక ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఈ స్టాక్ బ్రోకర్స్ అనే వాళ్ళు ఇస్తుంటారు, యాక్సెస్ ని ప్రొవైడ్ చేస్తారు స్టాక్ ఎక్స్చేంజ్ లో బై చేయనిక సెల్ చేయనిక. డిమాట్ అకౌంట్ ఇవి స్టోర్ చేయనిక సెక్యూరిటీస్ ఏవైతే ఉంటావో, లైక్ మన సాఫ్ట్ కాపీస్ డిమాట్ ఫార్మాట్ లో, డిమెటీరియల్ ఫార్మాట్ లో
స్టోర్ చేసుకోవడానికి వర్క్ వస్తాయి. అండ్ మనం ఒక బ్యాంక్ అకౌంట్ ని కూడా చేసుకోవాలి. మనం క్యాష్ ని మెయింటైన్ చేసుకోవడానికి, ట్రాన్స్ఫర్ చేయడానికి సెల్లర్ కి ఎప్పుడైతే కావాల్సి వస్తుంది, మనకి మార్జిన్ మనీస్ అనేవి ఉంటాయి. సో అట్లాంటివన్నీ ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి. సో ఇక్కడ మొత్తం అన్ని కేవైసీతో ఉండాలి. కేవైసీ మీన్స్ నో యువర్ కస్టమర్స్. మొత్తం డాక్యుమెంట్స్ అనేది లింక్ అయి ఉండాలి. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అండ్ పాన్ అకౌంట్ అనేది మొత్తం ఆ పీపుల్ కి ఎవరైతే యూజ్ చేయకుండా ఉన్నారో వాళ్ళని చూసుకుంటారు. అండ్ ఈ కేవైసీ మెయిన్ దానికోసం అంటే మనీ లాండరింగ్స్ ఏమైనా జరుగుతున్నాయో వాటికి తెలుసుకోవడానికి కూడా యూస్ఫుల్ అవుతుంది. మార్కెట్ ఇంటర్మీడియట్స్ ఎవరున్నారో స్టాక్ ఎక్స్చేంజ్ లో, స్టాక్ బ్రోకర్స్ లో వీళ్ళంతా హెల్ప్ చేస్తారు ఈ ఫార్మాలిటీస్ కి. ఏవి ట్రేడింగ్ అకౌంట్ కానీ, బ్యాంక్ అకౌంట్ కానీ, ఆ డిమాట్ అకౌంట్ కి కానీ. ఒకవేళ మన గవర్నమెంట్ కంపెనీ అనేది ఈ సెక్యూరిటీస్ అనేది ఎక్స్చేంజ్ ఉంది కదా, సో వీటన్నిటిని ఇంకా మనం ఏమైనా చేయాలి అనుకుంటే మనం లిస్టింగ్ అగ్రిమెంట్స్ అనేది ఎంటర్ కావాల్సి వస్తుంది. సో ఇది లిస్టింగ్ అగ్రిమెంట్ లో ఎంటర్ అయితే వాళ్ళు ఎక్స్చేంజెస్ లో టర్మ్స్ ని అంటే పేయింగ్ లిస్టింగ్ ఫీని పే చేస్తే అట్ ద టైమ్ ఆఫ్ బిగినింగ్ లో ఈచ్ ఇయర్ లో కొంచెం రెన్యువల్ ఫీ అమౌంట్ ఉంటుంది. సో అట్లాంటప్పుడు వాళ్ళు కంపెనీస్ వాళ్ళు పబ్లిష్ చేయాలి ఈ క్వార్టర్లీ రిపోర్ట్ ని, యాన్యువల్ ఫైనాన్షియల్స్ ని. అప్పుడు ఈ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు యాక్సెస్ చేసుకుంటారు అండ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించవచ్చు. అండ్ కంపెనీస్ అనే వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాలి ఏమైనా చేంజెస్ వచ్చింటే. వాళ్ళ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, సిఇఓలు స్టాక్ ఎక్స్చేంజెస్ కి ఇన్ఫార్మ్ చేయాలి. తర్వాత ఏవైతే కంపెనీస్ ఉంటావో మెయిన్ గా ఈ ఇంటర్మీడియట్స్ కి ఇంపార్టెన్స్ ఏవి, ఇంటర్మీడియట్స్ ఎవరు ఉంటారు? ఇంటర్మీడియట్స్ అంటే స్టాక్ ఎక్స్చేంజెస్ అంటే ప్లేస్ ఎవరైతే మనం ఇన్వెస్టర్స్ ఉంటారో, ఎవరైతే బై చేస్తుంటారో, సెల్ చేస్తుంటారో సెక్యూరిటీస్ ని. అంటే మనం బై అండ్ సెల్ అంటే మనం ఏమంటాం, ట్రేడింగ్ యాక్టివిటీ అంటాము. సో ట్రేడింగ్ యాక్టివిటీస్ ఎక్కడ జరుగుతున్నవి అండ్ వీటిని మెనీ ఎక్స్చేంజ్ ఇండియాలో మనకి వచ్చేసి ఈ చెన్నై, జస్ట్ సెకండ్. సో ఇంపార్టెంట్ ఇంటర్మీడియట్స్ ఎవరు ఉంటారు మార్కెట్ లో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు వస్తారు. సో స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏమంటే మనం ఇన్వెస్టర్స్ ఎవరైతే బై చేస్తుంటారో, ఎవరైతే సేల్ చేస్తుంటారో వీళ్ళంతా ట్రేడింగ్ యాక్టివిటీస్ ఎక్కడైతే జరుగుతావో ఆ ట్రేడింగ్ యాక్టివిటీ జరిగే ప్లేస్, దట్ ఈస్ ఫిజికల్ ట్రేడింగ్ ప్లేస్ ఏదైతే ఉందో వాటిని స్టాక్ ఎక్స్చేంజ్ అంటాము. ఇక్కడ మెనీ ఎక్స్చేంజెస్ అంటే వచ్చేసి మనకి బెంగళూరు ఎక్స్చేంజెస్, చెన్నై ఎక్స్చేంజెస్ ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ ఆల్ ట్రేడింగ్ డేసెస్ అని మొత్తం ఇంతకుముందు ఫిజికల్ మార్కెట్ ఉండే, బట్ ఇప్పుడు ఏమంటే అన్ని ఆన్లైన్ ఆర్ ఎలక్ట్రానిక్ ఫామ్ లో జరిగిపోతున్నాయి. సో ఇన్వెస్టర్స్ ఎనీ సిటీ నుంచి కానీ, ఎనీ కంట్రీ నుంచి కానీ, ఏ ప్లేస్ నుంచి అయినా కానీ వాళ్ళు బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు. మ్యాక్సిమం మనకి బిఎస్సి, ఎన్ఎస్సి అనేది, దట్ ఈస్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కానీ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కానీ ఎవ్రీ ఎలక్ట్రానిక్ ప్లేసెస్ లో మనకి అవైలబుల్ లో ఉంది. సో ఇన్ ఇండియాలో మోర్ ట్రేడింగ్ వచ్చేసి మనకి ఎన్ఎస్సి లో జరుగుతుంది. అండ్ వరల్డ్ గా చూసుకుంటే ఎన్వైఎస్సి, దట్ ఈస్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో జరుగుతుంటది. సో ఇవన్నీ మోస్ట్ పాపులర్ గా. ఇది ఫస్ట్ ఇంటర్మీడియరీ ఎవరైతే మనకి మార్కెట్ లో ఉండేది. సెకండ్ వచ్చేసి మనకి స్టాక్ బ్రోకర్స్, ప్రైమ్ బ్రోకర్స్ ఉంటారు. స్టాక్ బ్రోకర్స్, ప్రైమ్ బ్రోకర్స్ అంటే వీళ్ళు మెంబర్స్ ఎవరైతే స్టాక్ ఎక్స్చేంజ్ కి మెంబర్స్, వీళ్ళు ఇన్వెస్టర్స్ కి వాళ్ళ యొక్క ట్రేడింగ్ అకౌంట్ ని ఓపెన్ చేయనిక ఈ బ్రోకర్స్ ద్వారానే ఓపెన్ చేయాల్సి వస్తుంది ఆ ట్రేడింగ్ అకౌంట్ ని. అండ్ ట్రేడింగ్ అకౌంట్ అనేది యాక్సెస్ ఇస్తుంది ఈ స్టాక్ ఎక్స్చేంజ్ సిస్టమ్ కి సంబంధించి. ఎవరైతే బయర్స్ ఉంటారో, ఎవరైతే సెల్లర్స్ ఉంటారో వీళ్ళందరూ లాగిన్ కావాల్సి వస్తుంది వాళ్ళ యొక్క ట్రేడింగ్ అకౌంట్ కి. వారు బై చేయాలి, సెల్ చేయాలి సెక్యూరిటీస్ ని ఈ త్రూ ట్రేడింగ్ అకౌంట్స్ తోని. సో స్టాక్ బ్రోకర్స్ వచ్చేసి మనకి మెయిన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇక్కడ ఇన్వెస్టర్స్ కి. వాళ్ళు ట్రేడింగ్ అకౌంట్ ని ఓపెన్ చేయడము, ఆర్డర్స్ ని ప్లేస్ చేయడం అండ్ సెటిల్మెంట్ చేయడం అనేది చేస్తుంటారు. స్టాక్ బ్రోకర్స్ అంటే మనకి రెగ్యులర్ గా ఉండే ఏంజల్ ఇన్వెస్టర్స్, ఐఐఎఫ్ఎల్, జిరోదా అండ్ ఆఫ్ స్టాక్స్, 5 పైసా వీళ్ళంతా స్టాక్ బ్రోకర్స్ ఉంటారు. సో రెగ్యులర్ బ్రోకర్స్ మనకి ఎవరు ఉంటారు అంటే ఈ హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ సెక్యూరిటీస్ కి సంబంధించి. సో ఈ స్టాక్ బ్రోకర్స్ అనే వాళ్ళు మిడిల్ లో ఉంటారు. మనం పర్సన్స్ ఎవరైతే బై చేయాలి, సేల్ చేయాలి అనుకుంటుంటారో వాళ్ళకి సంబంధించి. అండ్ వీళ్ళది కమిషన్ అనేది తీసుకుంటుంటారు బయింగ్ కి అండ్ సెల్లింగ్ కి. సో ఈ స్టాక్ బ్రోకర్స్ అనే వాళ్ళు బ్రోకర్ చార్జెస్ అనేది కలెక్ట్ చేసుకుంటారు ఫ్రమ్ ఇన్వెస్టర్స్ నుంచి. అండ్ వాళ్ళ రెవెన్యూ అనేది స్టాక్ ఎక్స్చేంజ్ కి చేస్తుంటారు. అండ్ ప్రైమ్ బ్రోకర్స్ ఎవరైతే స్టాక్ బ్రోకర్స్ ఉంటారో మోర్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తారు. లైక్ క్లయింట్ కి సంబంధించి సెక్యూరిటీస్ ని అరేంజ్ చేయడానికి, షార్ట్ సెల్లింగ్ కి,
మనీని అరేంజ్ చేయనీక ఫర్ ట్రేడింగ్ పర్పస్ కి. అండ్ నార్మల్ బ్రోకర్స్ వచ్చేసి ఓన్లీ క్లయింట్ కి హెల్ప్ చేస్తారు, అంటే ఆర్డర్ ని ప్లేస్ చేయనీక ఎక్స్చేంజ్ లో. అండ్ ఒకవేళ ఇన్వెస్టర్ కి ఎప్పుడైతే తెలియదో ఎట్లా ప్లేస్ చేయాలి ఆర్డర్స్ లో, ఇట్లాంటి కేసులో హెల్ప్ చేస్తుంటారు. ఇన్వెస్టర్ కి బై చేయనీక విత్ మార్జిన్ ఫర్ ఇంట్రాడే ట్రేడింగ్ ఎట్లా చేయాలి, అండ్ బై ఎట్లా చేయాలి, సెల్ ఎట్లా చేయాలి, సేమ్ డే ఎట్లా సేల్ చేయాలి, అండ్ అమౌంట్ ని పేమెంట్ చేయనీక ఎక్కువైతే అమౌంట్ ఉంటుందో ఇంతవరకు పేమెంట్ చేయాలి. ఇట్లా నార్మల్ స్టాక్ బ్రోకర్స్ ఉంటారు, ప్రైమ్ బ్రోకర్స్ ఉంటారు. ప్రైమ్ బ్రోకర్స్ అంటే మీరు కొంత అమౌంట్ ని పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకెవరు ఉంటారు ఈ మార్కెట్ లో ఇంటర్మీడియట్ అంటే ఈ క్లియరింగ్ హౌసెస్ ఉంటాయి, ఆర్ క్లియరింగ్ కార్పొరేషన్ అని కూడా అనొచ్చు. సో ఈ క్లియరింగ్ హౌసెస్ ఆర్ క్లియరింగ్ కార్పొరేషన్స్ అంటే ఈచ్ స్టాక్ ఎక్స్చేంజ్ లో సపరేట్ క్లియరింగ్ హౌస్ అనేది ఉంటుంది. ఈచ్ స్టాక్ ఎక్స్చేంజ్ కి సపరేట్ క్లియరింగ్ హౌస్ కానీ క్లియరింగ్ కార్పొరేషన్స్ కానీ ఉంటాయి. సో లైక్ మనకి ఎన్ఎస్సి క్లియరింగ్ లిమిటెడ్ అని కానీ అనేవి ఉంటాయి. సో ఫర్ ఎన్ఎస్సికి సంబంధించి ఈ క్లియరింగ్ కార్పొరేషన్ ఆర్ ఈ క్లియరింగ్ హౌసెస్ ఏమంటే మనకు ఒక సెంట్రల్ పార్టీ లాగా, ఎందుకు ఫర్ క్లియరింగ్ చేయనిక అండ్ సెటిల్మెంట్ చేయనిక ఆల్ ట్రేడెస్ ఏవైతే జరుగుతుంటో స్టాక్ ఎక్స్చేంజ్ లో వాటన్నిటికీ క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్ అనేది చేసే పార్టీ ఎవరున్నా అంటే ఈ క్లియరింగ్ కార్పొరేషన్స్ ఆర్ క్లియరింగ్ హౌసెస్ అనే వాళ్ళు చేస్తుంటారు. సో మీరు ఏమైనా పర్చేజ్ చేస్తున్నారు అనుకోండి, షేర్స్ ని ఒక 100 షేర్స్ ని పర్చేజ్ చేసినారు, వాటికి సంబంధించి మీరు అమౌంట్ ని పేమెంట్ చేయాల్సి వస్తుంది. సో ఈ క్లియరింగ్ కార్పొరేషన్ వాళ్ళు అమౌంట్ ని కలెక్ట్ చేసుకుని ఎవరైతే బయ్యర్ పర్చేజ్ చేసినారో ఆ పర్సన్ దగ్గర అమౌంట్ ని కలెక్ట్ చేసుకొని ఆ అమౌంట్ ని వాళ్ళ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడం, అండ్ వాళ్ళ దగ్గర నుంచి షేర్స్ ని తీసుకొని మన అకౌంట్ కి క్రియేట్ చేయడం, ఇట్లాంటివన్నీ పని చేసే వాళ్ళు క్లియరింగ్ హౌసెస్ వాళ్ళు ఉంటారు. ఫర్ ఆల్ ట్రేడర్స్ ఏవైతే చేస్తామో మనం ఎన్ని స్టాక్ ఎక్స్చేంజ్ లో ఈ పార్టీ వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటారు అదర్ ఇంటర్మీడియట్స్ తో. ఎవరు ఈ స్టాక్ బ్రోకర్స్ తో కానీ, ఈ డిపాజిటర్స్ తో కానీ, ఈ కస్టోడియన్స్ తో వాళ్ళు కోఆర్డినేట్ అయ్యి ట్రాన్సాక్షన్ ని కంప్లీట్ చేస్తారు, క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్ ని. సో దానివల్ల బయ్యర్ వచ్చేసి షేర్స్ ని తీసుకుంటాడు, సెల్లర్ వచ్చేసి మనీని రిసీవ్ చేసుకుంటారు. ఈ ప్రాసెస్ మొత్తం క్లియరింగ్ వాళ్ళు చూసుకుంటారు. నెక్స్ట్ ఎవరు ఉంటారంటే ఇంటర్మీడియట్ మార్కెట్ లో డిపాజిటరీస్ వాళ్ళు ఉంటారు. సో డిపాజిటర్స్ అంటే మనకి 2 టైప్స్ ఆఫ్ డిపాజిటర్స్ ఉంటారు, ఒకటి ఎన్ఎస్డిఎల్, ఇంకోటి సిడిఎస్ఎల్. అండ్ వీళ్ళు వచ్చేసి ఏం చేస్తున్నారు అంటే ఆల్ సెక్యూరిటీస్ ని డిమెటీరియల్ ఫామ్ లో పెడుతుంటారు. ఆ డిమెటీరియల్ ఫామ్ అంటే మనకి సాఫ్ట్ కాపీలో పెడుతుంటారు. సో ఇక్కడ సాఫ్ట్ కాపీలో ఉన్నాయంటే మనకి ఈజీగా ఆన్లైన్ లో ట్రేడింగ్ అనేది చేయొచ్చు. సో ఆల్ కంపెనీస్ అనేవి ఈ సెక్యూరిటీస్ ని సాఫ్ట్ కాపీలో పెడతాయి. సో డీటెయిల్స్ ఆఫ్ ఈ సెక్యూరిటీస్ ని అండ్ ఓనర్షిప్ ఎవరు, ఓన్స్ ఎవరు, ఎన్ని షేర్స్ ఓన్ చేస్తున్నారు, వాటన్నిటిని అప్డేట్ చేస్తుంటవి ఈ డిపాజిటర్స్ వాళ్ళు. అండ్ ఎప్పుడైతే చేంజెస్ జరిగినావో ఓనర్షిప్ లో బేస్డ్ ఆన్ ట్రేడింగ్ చేయడం వల్ల స్టాక్ మార్కెట్ లో ఆర్ కార్పొరేట్ యాక్షన్స్ వల్ల చేంజ్ అయింది అనుకోండి ఓనర్షిప్ లో, ఈ డిపాజిటర్ వాళ్ళు అప్డేట్ చేస్తుంటాయి. అండ్ ఈ డిపాజిటర్ వాళ్ళు మెంబర్షిప్ ని కూడా ప్రొవైడ్ చేసి అదర్ కంపెనీస్ కి, లైక్ ఈ ఐఏఎఫ్ఎల్, డిఎఫ్ఎస్ సెక్యూరిటీ కానీ, జీరోదా కానీ ఎవరైతే వాళ్ళకి డిమాట్ అకౌంట్ ని ఓపెన్ చేయడానికి వాళ్ళ కస్టమర్స్ కి. సో ఈ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళని డిపాజిటరీ పార్టిసిపెంట్స్ అంటారు. సో డిపాజిటర్స్ అంటే ఎన్ఎస్డిఎల్, సిడిఎస్ఎల్ వాళ్ళకి మళ్ళీ కొంతమందికి మెంబర్షిప్ ఇస్తాయి, వాళ్ళని మనం డిపాజిటరీ పార్టిసిపెంట్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏంజల్ వాళ్ళు కానీ, ఐఐఎఫ్ఎల్ వాళ్ళు కానీ వాళ్ళు మెంబర్షిప్ ని తీసుకుంటారు ఫ్రమ్ స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి అండ్ డిపాజిటర్ నుంచి. సో అట్లాంటప్పుడు వాళ్ళ యొక్క ఇన్వెస్టర్స్ కి ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి, డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి హెల్ప్ చేస్తారు. కొన్ని బ్యాంక్స్ అనేవి బ్యాంకింగ్ లైసెన్స్ అనేది తీసుకుంటాయి హెల్ప్ చేయడానికి. ఆల్ 3 అకౌంట్స్ ఏవైతే కావాలో, ట్రేడింగ్ అకౌంట్ కానీ, డిమాట్ అకౌంట్ కానీ, బ్యాంక్ అకౌంట్ కానీ అన్ని ఈ బ్యాంక్స్ వాళ్ళే చూసుకుంటారు. సెక్యూరిటీ మార్కెట్ లో పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళ కస్టమర్ కి సంబంధించి, ఇది డిపాజిటర్స్ కి సంబంధించి. అండ్ రిజిస్టర్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ ఆర్టీఏ అని ఉంటాయి. సో ఆర్టీఏ అంటే ఏమంటే ఈ కంపెనీ లైక్ సిఏఎంఎస్ అంటే కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్. సో సిఏఎంఎస్ గా ఉంటది. ఆర్ ఈ కార్వే గ్రూప్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కానీ వీళ్ళంతా ఏం చేస్తారంటే మెయింటైన్ చేస్తారు రికార్డ్స్, ఓనర్స్ యొక్క రికార్డ్స్ ని మెయింటైన్ చేస్తారు. అంటే ఎవరెవరు లిస్ట్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఉన్నారు, ఏ ఏ కంపెనీస్ లో షేర్ హోల్డింగ్ ఉంది, లిస్ట్ ఆఫ్ యూనిట్ హోల్డర్స్ ఎవరు ఉన్నారు పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ కి సంబంధించి, లిస్ట్ ఆఫ్ అప్లికెంట్స్ ఎవరు ఉన్నారు ఐపీఓకి సంబంధించి, ఈ డీటెయిల్స్ అంతా మనకి ఆర్టీఏలో ప్రొవైడ్ చేస్తారు. సో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు ఆర్టీఏలో సెర్చ్ చేస్తే మీకు ఆర్టీఏలో క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో ఈ కంపెనీస్ అనేవి మనకి స్మాల్ అమౌంట్ ని కలెక్ట్ చేసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఆర్టీఏ వాళ్ళంటే రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెన్సీ వాళ్ళు. నెక్స్ట్ కస్టోడియన్స్ అనే వాళ్ళు ఉంటారు. కస్టోడియన్స్ అంటే ఈ పార్టీస్ అనేవాళ్ళు మనకి సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నావో ఆ సెక్యూరిటీస్ ని కస్టడీగా పెట్టుకోవడం ఆన్ బిహాఫ్ ఆఫ్ ఈ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కి
ప్రకారంగా. సో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ, హెడ్జ్ ఫండ్స్ కానీ వాళ్ళు ఏం చేస్తుంటారు, మనీని పూల్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు సెక్యూరిటీస్ని. ఆ సెక్యూరిటీస్ని ఇంకొక పర్సన్ దగ్గర పెడుతుంటారు కస్టోడియన్ గా. ఆ కస్టోడియన్స్ అంటే సేమ్ లైక్ మన బ్యాంక్ లో గోల్డ్స్ ని ఎట్లయితే సెక్యూరిటీకి పెట్టుకుంటామో, అంటే సెక్యూర్డ్ గా ఉండడం కోసం గోల్డ్స్ ని బ్యాంక్ లో పెడతాము, అట్లానే మా ఈ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఆర్ హెడ్జ్ ఫండ్స్ కానీ వాళ్ళు పర్చేస్ చేసే సెక్యూరిటీస్ ని కస్టోడియన్ దగ్గర పెడుతుంటారు. సో వాళ్ళని మనం కస్టోడియన్స్ అంటాము. ఇక్కడ మనకు ఒక ఎస్బీఐ ఒక ఫండ్ ని లాంచ్ చేసింది అనుకోండి, ఎస్బీఐ మ్యూచువల్ క్యాప్ ఫండ్ అనేది. వాళ్ళు ఒక కంపెనీని అపాయింట్ చేస్తారు, ఈ సిటీ బ్యాంక్ కానీ డిస్ట్రిక్ట్ బ్యాంక్ కానీ యాజ్ ఎ కస్టోడియన్ గా. ఏమైనా షేర్స్ ని పర్చేజ్ చేసిన అనుకోండి, ఆ ఫండ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఈ రియల్ ఎస్టేట్ ఫండ్ కానీ ఆర్ బాండ్స్ కానీ, ఆ బాండ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఈ కస్టోడియన్ నేమ్ పైన తీసుకుంటారు ఇన్ ద షేర్ మార్కెట్ లో. సో కస్టోడియన్ అనే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్ లో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఈ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ కి సంబంధించి. మనం ఈ సెకండరీ మార్కెట్ లో మేజర్ గా మనం ట్రేడింగ్ చేయడం, బయింగ్ చేయడం, బిడ్ ప్రైస్, ఆఫ్టర్ ప్రైస్, బిడ్ ప్రైస్, ఆస్క్ ప్రైస్, ఓపెనింగ్ ప్రైస్, క్లోజింగ్ ప్రైస్, ఇవన్నీ మనము ఇక్కడ చూస్తాము. సో ఇక్కడ ఎనీవన్ ఎవరైతే ప్లేస్ చేస్తారో, సో ఎవరైతే ఆర్డర్ చేస్తారో బై చేయడానికి కానీ సెల్ చేయడానికి కానీ ఇన్ ద స్టాక్ ఎక్స్చేంజ్ లో త్రూ స్టాక్ బ్రోకర్స్ లో ఈ యూజింగ్ యాప్స్ ని ఎవరైతే యూజ్ చేస్తుంటారో, లాగిన్స్ ఎవరైతే యూజ్ చేస్తుంటారో స్టాక్ బ్రోకర్ కి సంబంధించి, వీటన్నిటికీ మనకి కొన్ని టర్మ్స్ అనేది కంపల్సరీ తెలియాలి. సో అందులో మనకి బిడ్ ప్రైస్ అనేది ఉంటుంది. సో బిడ్ ప్రైస్ అంటే ఏమి, బిడ్ ప్రైస్ అంటే ఏవైతే ప్రైస్ కోటెడ్ చేస్తారో, ఎవరు బయ్యర్ కోట్ చేస్తారో ఫర్ ద సెక్యూరిటీకి సంబంధించి, అంటే బై ప్రైస్ అనొచ్చు. సో బిడ్ ప్రైస్ అంటే బై ప్రైస్ కూడా అనొచ్చు. సో మనం ఏమైనా బై చేయాలనుకుంటాం ఒక కంపెనీ యొక్క షేర్స్ ని, అట్లాంటప్పుడు మనం క్వాంటిటీని మెన్షన్ చేయాలి, షేర్ ప్రైస్ ని మెయింటైన్ చేయాలి అండ్ బై ఆర్డర్ ని మెన్షన్ చేయాలి. బై ఈ కంపెనీ యొక్క షేర్స్ ని బై చేయి అని చెప్తే అది బిడ్ ప్రైస్ అనమాట. నెక్స్ట్ ఆస్క్ ప్రైస్ అంటే ఇంకొక పేరు ఆఫర్ ప్రైస్, ఇంకొకటి సేల్ ప్రైస్ కూడా అనొచ్చు. ఈ ప్రైస్ ఎవరు కోట్ చేస్తారు, సెల్లర్ కోట్ చేస్తారు. ఆ పర్సన్ ఎంతకి సేల్ చేయడానికి రెడీగా ఉన్నాడు అనేది ఇక్కడ జరుగుతుంది. సో మనం ఒక పర్సన్ వాళ్ళ షేర్స్ ని సేల్ చేయాలనుకుంటున్నారు కంపెనీ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ టాటా టెక్నాలజీ వాళ్ళు వాళ్ళ షేర్స్ ని సేల్ చేయాలనుకుంటున్నారు. సో వాళ్ళు సేల్ ప్రైస్ ఎంత పెట్టినారు, మనకి 475 to 500 పెట్టినారు. సో అది ఆస్క్ ప్రైస్ అనమాట, ఆఫర్ చేసిన ప్రైస్ అనొచ్చు. సో వాళ్ళు ఎంతకు పెడుతున్నారో ఇక్కడ ఎనీ బయ్యర్ అనే వాళ్ళు నెగోషియేషన్ అనేది చేసుకోవచ్చు ప్రైస్ ని, అండ్ బై చేయొచ్చు అట్ ద లోయర్ ప్రైస్ దెన్ ఆన్ గోయింగ్ ప్రైస్ లో, అండ్ అది లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ కి వస్తుంది. అండ్ ఎనీ సెల్లర్ వచ్చేసి నెగోషియేట్ చేసుకోవచ్చు అండ్ సెల్ చేయొచ్చు బెటర్ ప్రైస్ కి, అంటే లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ కంటే హైగానే సేల్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ వచ్చేసి 1000 ఉంది అనుకోండి, మంచి నెగోషియేట్ చేసుకొని 1050కి సేల్ చేయొచ్చు, ఆర్ 1000 ఉండేది నేను 950కి కూడా బై చేయొచ్చు. సో ఇక్కడ నెగోషియేషన్ స్కిల్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అంటే ఏమి, మనకి వెన్ ద ప్రైస్ ఆఫ్ ద బయ్యర్ ఆర్ సెల్లర్ మ్యాచ్ అయినా, అంటే మనం ఆర్డర్ పెట్టామంటే అది ఆర్డర్ ప్లేస్ లో వెయిటింగ్ లో ఉంటుంది, అండ్ ఇంకొక పర్సన్ సేమ్ బై సేల్ చేయడానికి ఆర్డర్ పెట్టేట సేమ్ ప్రైస్ కి వస్తే ఆ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎగ్జిక్యూట్ అయిన ఆర్డర్స్ ని మనం లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అంటాము. సో ట్రేడ్ ఎక్కడైతే జరుగుతుందో వాటిని మనం లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అంటాము. సో ఇక్కడ మనకి లేటెస్ట్ ట్రేడ్ ఏముంది, లేటెస్ట్ ట్రేడెడ్ ప్రైస్ ఏం రిపోర్ట్ చేసింది మార్కెట్ అనేది, మార్కెట్ ప్రైస్ ఆఫ్ సెక్యూరిటీ ఏముంది, వాటికి మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ బయ్యర్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తుంటారో అండ్ సెల్లర్ ఎవరైతే సేల్ చేస్తుంటారో మనకి సేమ్ ప్రైస్ లేకి రాకుంటే ఆ ఆర్డర్ అనేది మ్యాచ్ కాదు, ఆర్డర్ అనేది మ్యాచ్ కాకుంటే ఎగ్జిక్యూట్ అనేది కాదు. సో వాళ్ళు చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 1900కి బై చేయడానికి రెడీ ఉన్నాడు, ఒక పర్సన్ 21,000కి సేల్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇక్కడ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుందా, నో. సో వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం నెగోషియేషన్ చేసుకొని ఒక పర్సన్ 19,500కి వచ్చినాడు, ఇంకో సేల్ చేసే పర్సన్ 20,500కి వచ్చినాడు. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందా, ఎగ్జిక్యూట్ కాదు. సో ఇద్దరు లాస్ట్ కి 20,000కి వచ్చినారంటే ఆర్డర్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. సో అట్లా వాళ్ళు చేంజ్ చేసుకోవచ్చు, ప్రైజెస్ ని మోడిఫై చేసుకోవచ్చు. వాళ్ళు చేసే ప్రైజ్ ఏదైతే ఉంటుందో అప్పుడు మోడిఫై చేసుకొని ఒకటే ప్రైజ్కి వస్తే ఆ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. వాటిని మనము నెక్స్ట్ దానికి ఆ ఆర్డర్ మ్యాచ్ అయ్యి ట్రేడ్ అనేది జరిగిపోతే వాటిని మనం లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అంటాము, ఆర్ మార్కెట్ ప్రైస్ కూడా అనొచ్చు. నెక్స్ట్ క్లోజింగ్ ప్రైస్. సో క్లోజింగ్ ప్రైస్ అంటే మనకి సెక్యూరిటీస్ లో
ఈ మార్కెట్ లో ఏదైతే ఆ డేకి మార్కెట్ లో లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ ఉందో ఆ మార్కెట్ లో మనకి వాటిని మనం క్లోజింగ్ ప్రైస్ అంటాం. ఇక్కడ మెయిన్ గా మనం ఇంపార్టెంట్ ఏం తీసుకోవాలి అంటే నెక్స్ట్ కి ఈ ప్రైస్ అనేది డిసైడ్ చేసుకోవడము. ఈ ఇన్వెస్టర్స్ లైక్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళంతా డిసైడ్ అవుతారు నెక్స్ట్ గెయిన్ వస్తుందా లాస్ వస్తుందా బేస్డ్ ఆన్ ది ప్రైస్ తోని. అండ్ డెరివేటివ్ మార్జిన్ అనేది డిసైడ్ చేస్తారు ఈ ప్రైస్ ని బేస్ చేసుకొని. సో ఇవన్నీ మోర్ అక్యురేట్ ఉన్నాయి, మోర్ నెంబర్ అనేది రిఫ్లెక్ట్ కావడానికి మార్కెట్ కండిషన్ కి, డిమాండ్ కి, సప్లై కి. ఈ క్లోజింగ్ ప్రైస్ అనేది ఎట్లా రిపోర్ట్ చేస్తారంటే బేస్డ్ ఆన్ వాల్యూ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ తోని తీసుకుంటారు. అంటే మనకి మార్కెట్ అనేది స్టార్ట్ అయ్యేంతకి 9:15 to 3:30 వరకు మనకి మార్కెట్ ఉంటుంది. సో లాస్ట్ 30 minutes ఏవైతే ట్రేడింగ్ జరిగినావో ఆ లాస్ట్ 30 minutes ట్రేడింగ్ ని యావరేజ్ చేసుకుంటే ఎంతైతే ప్రైస్ వస్తుందో ఆ ప్రైస్ ని మనకి క్లోజింగ్ ప్రైస్ గా ఇండికేట్ చేస్తారు. అండ్ లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అనేది మిడిల్ లోనే అయిపోయింది అనుకోండి, మనకి 1 PM కి 12 ప్రైస్ కి, వాటిని మనం తీసుకుంటాం అనమాట. సో ఫ్రమ్ 9:15 నుంచి 3:30 వరకు లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఏవైతే ప్రైస్ జరిగినావో వాటిని మనం లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ కి యావరేజ్ చేసుకుని తీసుకుంటాము. అది మనం క్లోజింగ్ ప్రైస్ గా ఇండికేట్ చేస్తుంది. అందుకే మీరు ఓపెనింగ్ ప్రైస్ క్లోజింగ్ ప్రైస్ చూసుకుంటే మీకు కన్ఫామ్ గా డిఫరెంట్ అనేది ఉంటుంది. ఈవెన్ తో మీరు ఈ రోజు ఓపెనింగ్ లాస్ట్ డే క్లోజింగ్ తీసుకున్నా కూడా మీకు డిఫరెన్స్ అనేది కంపల్సరీ ఉంటుంది. అండ్ కొన్ని కేసెస్ లో సేమ్ ప్రైసెస్ జరిగింటే డిఫరెన్స్ అనేది ఏముండదు. సో ఇక్కడ నెస్ట్లే ప్రైస్ అనేది మన కంపెనీ అనేది లాస్ట్ మినిట్ ప్రైస్ ఏముంది వాటిని బేస్ చేసుకొని ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ద వాల్యూ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ తో క్యాల్కులేషన్ అనేది చేసి క్లోజింగ్ ప్రైస్ ని రిపోర్ట్ చేస్తారు. వాల్యూ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ ఏమున్నాయి ఇంటూ ట్రేడెడ్ ప్రైస్ ఏమున్నాయి వాటిని క్యాలిక్యులేషన్ చేస్తారు. ఆల్ ట్రేడ్ కి ఏం జరిగినాయని వాటిని డివైడ్ చేయడం, క్వాంటిటీతో డివైడ్ చేయడం. సో మొత్తానికి ఫార్ములా ఏముంటుంది, నెంబర్ ఆఫ్ షేర్స్ ఏమున్నాయి ఇంటూ ట్రేడెడ్ ప్రైస్ ఏముంది డివైడెడ్ బై క్వాంటిటీ చేస్తే మనకి వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ అనేది వస్తుంది. మొత్తం వాల్యూ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఓపెనింగ్ ప్రైస్ అనొచ్చు ఆర్ ఓపెన్ ప్రైస్ అనొచ్చు. సో ఈ ప్రైస్ ఏమంటే అట్ ఫస్ట్ ట్రేడ్ ఏమైతే జరుగుతుందో, సో మార్కెట్ 9:15 కి ఓపెన్ అవుతుంది కదా, 9:15 కి ఒక ట్రేడ్ జరిగింది అనుకోండి అదే ఓపెనింగ్ ట్రేడ్ అవుతుంది. 9:30 కి ఒక ట్రేడ్ జరిగింది అనుకోండి అదే ఓపెనింగ్ ప్రైస్ అవుతుంది. ఈ డిఫరెంట్ ఫ్రమ్ ప్రీవియస్ ప్రైస్ అనేది కొన్ని కేసెస్ లో ఉంటుంది. సిన్స్ ఎస్టర్డే మార్కెట్ అనేది క్లోజ్ చేసేటప్పుడు మనం ఏం తీసుకున్నాము, వాల్యూ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ అనేది తీసుకున్నాం కాబట్టి కొన్ని కేసెస్ లో డిఫరెంట్ ఉంటుంది. సో టుడే మార్కెట్ డిఫరెంట్ బేస్డ్ ఆన్ మన డిమాండ్ ఏముంది, మన సప్లై ఏముంది, మన ప్రైజెస్ ఏం చేంజ్ అనేవి వీటిని బేస్ చేసుకొని ఉంటుంది. ఓపెనింగ్ ప్రైస్ అనేది డిసైడ్ అవుతాము. అండ్ 9:15 కి మనకి మార్కెట్ స్టార్ట్ అయితే 3:30 వరకు ఫస్ట్ ట్రేడ్ ఎప్పుడైతే జరుగుతుందో ఎనీ టైం అయినా జరగవచ్చు ఇన్ బిట్వీన్ లో ఏదైతే ఫస్ట్ ట్రేడ్ జరుగుతుందో దాన్ని ఓపెనింగ్ ప్రైస్ కి డిసైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఎస్టర్డేస్ క్లోజింగ్ ప్రైజెస్ ఏమున్నవి అండ్ వాటిని డ్యూ టు ఈ రెసిషన్స్ వల్ల అండ్ వీటికి సంబంధించి ఏమేమి జరుగుతుంది మార్కెట్ లో వాటన్నిటిని డిసైడ్ చేసుకుని ప్రైజెస్ అనేది మారుతుంటవి. అండ్ ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో పై చేయడానికి ఆ ప్రైజ్ మనకి ఓపెనింగ్ ట్రేడ్ ప్రైస్ కి వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ బయర్స్ అనేవాళ్ళు ఏ ప్రైజ్ అయినా నెగోషియేట్ చేసుకోవచ్చు, ఎంత ప్రైజ్ అయినా బై చేయడానికి ట్రై చేయొచ్చు. మాక్సిమం బై చేసేటప్పుడు లో ప్రైస్ కి బై చేయడానికి ట్రై చేస్తారు. సో స్టాక్స్ అనేవాళ్ళు లిమిట్ చేస్తారు, డిసైడ్ చేస్తారు. మాక్సిమం మనకి ఒక 5%, 10%, 20% అంటే మనకి కోడ్ చేసేటప్పుడు మనకి అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ అనేది ఒకటి ఉంటుంది. సో అక్కడ అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ అనేది ఏమంటే ప్రీవియస్ మార్కెట్ క్లోజ్ ఏముంది వాటికి ప్రీవియస్ మార్కెట్ క్లోజ్ ని చూసుకొని బేస్డ్ ఆన్ మన మార్కెట్ ప్రైస్ అనేది వోలటాలిటీ ఆఫ్ మార్కెట్ ఏముంది, మినిమం ఎంత ఉండాలి, రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరు మనీని లోస్ కాకుండా ఉండడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1000 రాయనికపోయి 1000 పక్కన ఒక 2 zeros యాడ్ ఎక్కువ చేసిన అనుకోండి, సో ఆ అమౌంట్ అనేది ఎక్కువ అవుతుంది. సో 1 lakh అయిపోతుంది. 1 lakh ఒక 100 shares అంటే ఫుల్ అమౌంట్ అనేది ఎక్కువ ఏమవుతుంది. సో అలా బై మిస్టేక్ అనేది 2 zeros పడినవి. సో అట్లాంటప్పుడు నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టాక్ ఎక్స్చేంజ్ నీకు అలో చేయదు. ఓన్లీ డిఫరెన్స్ అనేది 5% 20% దాకా అప్పర్ లిమిట్ అనేది ఒక 20% యాడ్ చేస్తే లాస్ట్ ట్రేడింగ్ పర్స్ కి ఆ 20% కి మించి నువ్వు కోడ్ చేసినా అది మార్కెట్ అనేది ఎక్సెస్ ఆఫ్ అప్పర్ లిమిట్ అనేది ఉంటుంది, ఎక్సెస్ ఆఫ్ లోయర్ లిమిట్ అనేది ఉంటుంది. సో వాళ్ళు లిమిట్ అనేది సెట్ చేసి పెట్టింటారు ప్రైస్ కి సంబంధించి. సో మినిమం ఈ రీటైలర్ ఇన్వెస్టర్స్ మనీ లాస్ కాకుండా మెయిన్లీ ఈ డ్యూ టు రూమర్స్ వల్ల డ్యూ టు ఈ సమ్ టైమ్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి, అండర్స్టాండింగ్ చేసుకోవడానికి యాక్చువల్ ఇంపాక్ట్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్
మనకి ఒక ఇంపాక్ట్ చేసే న్యూస్ వచ్చింది అనుకోండి. సో ఇప్పుడు అదాని గ్రూప్స్ వాళ్ళు హై పొజిషన్ లో ఉన్నారు. ఒకవేళ అదాని గ్రూప్ లో విదన్ బర్గ్ కి సంబంధించి ఆ సుప్రీం కోర్ట్ అనేది ఫేవర్ గా కాకుండా అగెనెస్ట్ ఇచ్చింటే వెంటనే స్టాక్ ప్రైస్ అనేది డిక్రీజ్ అవుతున్నారు. సో ఆ స్టాక్ ప్రైస్ అనేది ఇమీడియట్ గా ఫాల్ కాకుండా, అంటే 50% 60% ఫాల్ కాకుండా మినిమం ఒక 10-15% మాత్రమే డౌన్ కావడానికి ట్రై చేస్తుంది. మిగతా అంతా మొత్తం ఫస్ట్ అండర్స్టాండింగ్ కావడానికి కొంచెం టైం ఇచ్చినట్లు ప్రొవైడ్ చేస్తారు. సో స్టాక్ మార్కెట్ ఏం ప్రొవైడ్ చేస్తున్నాయి అండ్ ఏమేం ఇష్యూస్ వస్తున్నాయి, రూమర్స్ ఏమొస్తున్నాయి, వాటితో వెంటనే స్టాక్ మార్కెట్ పడిపోకుండా చూసుకోవడానికి ఈ అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ అనేది ఉంటది. సో ఈ లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ అనేది మనకి మాక్సిమం ఒక 20% వరకు వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ ఎవరైతే బై చేస్తున్నారో సెల్ చేస్తున్నారో బిలో దట్ అప్పర్ లిమిట్ ఆర్ అబోవ్ దట్ అప్పర్ లిమిట్ అనేది చేయడానికి లేదు. సో ఈ లోయర్ సర్క్యూట్ అప్పర్ సర్క్యూట్ అనేది మనకి కంపల్సరీ ఉంటాయి. వాళ్ళు రైట్ ప్రైస్ ని డిసైడ్ కావచ్చు. వాళ్ళు ఏమన్నా ఏ ప్రైస్ అనుకుంటే ఇంపాక్ట్ ఆఫ్ కంపెనీ ఏముంది ఈ డిఫరెంట్ వల్ల పెట్టుకోవడానికి. సో ఇక్కడ మనకి సర్క్యూట్ బ్రేకర్స్ అనేది ఇంక్లూడ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఈ సర్క్యూట్ బ్రేకర్స్ మెయిన్ గా వర్క్ చేస్తాయి. కొన్ని కేసెస్ లో ఈ సర్క్యూట్ బ్రేకర్స్ ఏమంటే ట్రేడింగ్ ని కూడా ఆఫ్ చేస్తాయి. ట్రేడింగ్ ని ఒక 1 అవర్ లో 15 మినిట్స్ ని ఆఫ్ చేయడము, 1 అవర్ ఆఫ్ చేయడము, ఆర్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ 12 అయితే ఒక 20% ఆఫ్ చేయడము, అట్లా ఉంటాయి. సో ఐ థింక్ అక్కడ 3 స్టేజెస్ ఉంటాయి: 5%, 10%, 20%. బిఫోర్ లంచ్ టైం అయితే ఒక టైము, ఆఫ్టర్ లంచ్ టైం అయితే ఒక టైము, అండ్ ఆఫ్టర్ 12 తర్వాత అయితే 20% వరకు వాళ్ళు స్టాప్ చేసే ఉంటవి ఈ సర్క్యూట్ బ్రేకర్ కి సంబంధించి. అండ్ మనం ఏమన్నా కంపెనీ అనేది బై చేయాలి, సెల్ చేయాలి, స్టాక్స్ కి సంబంధించి, అదర్ సెక్యూరిటీ స్టాక్ ఎక్స్చేంజ్ కి సంబంధించి. సో ఇక్కడ మనం ఆల్వేస్ అనేది కోడ్ చేయాలి, సపరేట్ నెంబర్ ఆఫ్ అని కోడ్ చేయాల్సి వస్తుంది. సో బయర్స్ సెల్లర్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తుంటారో మార్కెట్ లో కోటింగ్ ఒక స్పెసిఫిక్ ప్రైస్ అనేది కోడ్ చేయాలి. అప్పుడే మనకి మార్కెట్ అనేది ఆర్డర్ అవుతుంది. సో ఇక్కడ మార్కెట్ లో ఆర్డర్ కి మనకి టైప్ ఆఫ్ ఆర్డర్స్ ఏముంటాయి, 2 టైప్ ఉంటాయి ఆర్డర్ లో. మోర్ పాపులర్ గా చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి మార్కెట్ ఆర్డర్. మార్కెట్ ఆర్డర్ అంటే ఇక్కడ మనకి ఏదైతే కంపెనీ ఉంటాయో వాళ్ళు రెడీ టు పే ఎంత ఉన్నారు, వాళ్ళు ఎంత కోట్ చేస్తున్నారు సెల్లర్ కి, అండ్ సెల్లర్ ఎంత రెడీ ఉన్నాడు సేల్ చేయడానికి, ప్రైస్ ని కోట్ చేసేటప్పుడు బై ద బయ్యర్ కి సంబంధించి. సో ఇక్కడ నెగోషియేషన్ అనేది ఏముండదు, డైరెక్ట్ సింగిల్ ప్రైస్ అనేది ఉంటది మార్కెట్ ఆర్డర్ లో. సో నేను 500 పెట్టినా అంటే 500 ని నేను సేల్ చేయడానికి రెడీగా ఉన్నాను. 500 కి బై చేయడానికి రెడీ ఉన్న పర్సన్ మాత్రమే ఉంటారు. అది మార్కెట్ ఆర్డర్ అంటే. సో ఇక్కడ నెగోషియేషన్ అనేది ఏముండదు. ఇది ఒక టైప్ ఆఫ్ మార్కెట్స్. ఇంకొక టైప్ ఏమంటే లిమిట్ ఆర్డర్ పెడతారు. లిమిట్ ఆర్డర్ లో ఏమంటే బయ్యర్ కానీ సెల్లర్ కానీ కోట్ చేస్తారు క్వాంటిటీను, యాజ్ వెల్ హాస్ వాళ్ళు చేసే బై ని ఆర్ సెల్ ని. ఇక్కడ కేసులో ప్రైస్ ఎంత కోట్ చేస్తున్నారో బయ్యర్ అండ్ సెల్లర్ ఎంత చేసినారో వాటిని మ్యాచ్ అయితేనే ఎగ్జిక్యూట్ అవుతుంది ఆర్డర్ అనేది, అండ్ అదర్వైజ్ ఆర్డర్ అనేది క్యాన్సిల్ అవుతుంది. అండ్ బెస్ట్ సెల్ ప్రైస్ ఏముంది లో కాస్ట్ ప్రైస్ లో, అండ్ బెస్ట్ బై ప్రైస్ ఏముంది అండ్ బెస్ట్ ప్రైస్ ఏముంది వాటితోనే మ్యాచ్ అయిపోతుంది. సో లిమిట్ ఆర్డర్ పెట్టడం అంటే ఇక్కడ రేంజ్ అనమాట, ఒక 400 నుంచి 500 వరకు అట్లా లిమిట్ ఆర్డర్ పెడితే ఇన్ మిడిల్ లో ఎవరైనా ప్రైస్ ని కోట్ చేయొచ్చు. అండ్ పార్షియల్ ఆర్డర్ ఎగ్జిక్యూషన్ అనేది కూడా పాసిబుల్ అవుతుంది కొన్ని కేసెస్ లో. పార్షియల్ ఆర్డర్ అంటే ఒక 50% ఆర్డర్ ని ఎగ్జిక్యూట్ చేయడము, 50% ఆర్డర్ ని ఎగ్జిక్యూట్ చేయకపోవడము, అట్లాంటి కేసెస్ కూడా కొన్ని కేసెస్ అనేది ఉంటారు. అండ్ ఓన్లీ ఇప్పుడు సెల్లర్ వచ్చేసి ఒక 500 రూపీస్ పెట్టినారు, అందులో 20 షేర్స్ ని పెట్టినారు అనుకోండి. బయర్ వచ్చేసి 500 కి ఓన్లీ 10 షేర్స్ పర్చేస్ చేయాలనుకున్నారు. సో ఇది పార్షియల్ ఆర్డర్ అయిపోతుంది. అండ్ ఆర్డర్ ని డిసైడ్ అవుతుంది బెస్ట్ ఆర్డర్ ఏముంది, ఆ బెస్ట్ ఆర్డర్ కి మనకి ప్రయారిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు. సెల్లర్ కి లోయెస్ట్ ప్రైస్ ఎవరైతే కోట్ చేస్తుంటామో సెల్ కి, అండ్ వాటిని మనం బెస్ట్ ఆర్డర్ అంటాము. అండ్ రిపోర్ట్ చేసే ఫస్ట్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో ఇన్ ద ఆర్డర్ బుక్ లో వాటిని ఆర్డర్ బుక్ లో రికార్డ్ చేస్తాము. బై ఆర్డర్ వచ్చినప్పుడు ఎవరైతే హై ప్రైస్ కి పర్చేస్ చేస్తారో వాటిని మనం బెస్ట్ ఆర్డర్ అంటాము. ఇక్కడ ఆర్డర్స్ అనేది జరుగుతుంటాయి మ్యాచ్ చేసుకుని స్టాక్ ఎక్స్చేంజ్ అని. ఆల్ ఆర్డర్స్ అనేది మనకి ప్రయారిటీ బేస్ అయిపోతాయి, బేస్డ్ ఆన్ ప్రైజ్ మనకి ప్రయారిటీ ఇక్కడ. సో ఇక్కడ 2 పీపుల్స్ అనేది కోట్ చేస్తాను అనుకోండి సేమ్ ప్రైజ్ కి, ఇక్కడ టైం వైజ్ గా ప్రయారిటీ ఏమి ఇచ్చినాము, అండ్ పర్సన్ ప్లేసింగ్ ఎవరు ఇస్తున్నారు ఆర్డర్ కి ఫస్ట్ ప్రయారిటీ ఏమి, అండ్ మ్యాచింగ్ కాలేదనుకోండి ఆర్డర్స్ ని బై చేసినారు, బయ్యర్స్ వచ్చేసి లో ప్రైజ్ ఉంది, సెల్లర్స్ వచ్చేసి హై ప్రైజ్ ఉంది, ఇలాంటి కేసులో ట్రేడింగ్స్ అనేది
జరగకపోవచ్చు. సో మనకి మార్కెట్లో ఎంత కోట్ చేస్తున్నారో వాళ్ళు సేల్ ప్రైస్ ఓకేనా, బై ప్రైస్ ఓకేనా, అట్లాంటి ప్రైసెస్ లో మాత్రమే మనకి ఎగ్జిక్యూషన్ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత మనకి స్టాప్ లాస్ ఆర్డర్ అనేది ఉంటుంది. సో స్టాప్ లాస్ ఆర్డర్ అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, మీరు ఆల్రెడీ కొన్ని షేర్స్ ని పర్చేజ్ చేసి పెట్టుకున్నారు, మీకు ఒక టార్గెట్ ప్రైస్ అనేది ఉంది ఒక 2 days లో 3 days లో. సో మనం స్టాప్ లాస్ ఆర్డర్ లో పెట్టుకోవచ్చు. సో విత్ ఇన్ ఇంత రేంజ్ లో ఇంత వరకు అని పెట్టుకుంటే సో అక్కడ ప్రైస్ అనేది మూవ్ అవుతుంటాయి అండ్ ప్రైస్ ఎంత అనేది కంటిన్యూగా మూవ్ అవుతుంటాయి. మనం ఆర్డర్ ప్లేస్ చేసే టైంలో కూడా అవి చేంజ్ అవుతుంటాయి. సో మనం ఆ చేంజెస్ ని అబ్జర్వ్ చేయకుండా రియల్ టైంలో చేంజ్ అయితేనే ఉంటాయి కాబట్టి మనం ఎగ్జాక్ట్ గా పెట్టుకోవడానికి స్టాప్ లాస్ అనేది యూజ్ చేస్తాము. అండ్ ఇక్కడ సెల్ అంటే ఏమి, ట్రిగ్గర్ ప్రైస్ అంటే ఏమి, బై అంటే ఏమి, ట్రిగ్గర్ ప్రైస్ అంటే ఏమి. సో ట్రిగ్గర్ ప్రైస్ అంటే మనకి ఇక్కడ మనం ఒక ఆర్డర్ ని ప్లేస్ చేస్తున్నాం అనుకోండి సేల్ చేయడానికి, అండ్ ఆ మార్కెట్ ప్రైస్ అనేది ఎంత ఉంది యాజ్ ఆఫ్ డేట్ కి, అండ్ ఆ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ కావాలి ఇమీడియట్ లో. సో మన ఈ సిన్స్ ఆ లాస్ట్ ఆర్డర్ చీపర్ కంటే ఎక్కువ ఉంటాయి, ఇక్కడ ట్రిగ్గర్ ప్రైస్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం సేమ్ ఆర్డర్ ని ప్లేస్ చేస్తాం అనుకోండి, స్టాప్ లాస్ ఆర్డర్ ఉంది అనుకోండి, సో మన ఆర్డర్ అనేది ప్లేస్ కావాలంటే ట్రిగ్గర్ ప్రైస్ ని రీచ్ అయిన తర్వాతనే మన ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ట్రిగ్గర్ ప్రైస్ ని రీచ్ కాకుండా మన ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. సో మనం స్టాక్ ట్రేడింగ్ ప్రైస్ అనేది ఓపెనింగ్ లో ఒక ప్రైస్ ఉంది, మనకి ప్రైస్ అనేది రీచ్ అయింది అట్ ద మిడిల్ ఆఫ్ ద మార్కెట్ లో ట్రిగ్గర్ ప్రైస్ కి రీచ్ అయింది. సో ట్రిగ్గర్ ప్రైస్ కి రీచ్ అయినప్పుడు అప్పుడు ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ట్రిగ్గర్ ప్రైస్ కి రీచ్ కాలేదంటే ఆర్డర్ అనేది ప్లేస్ కాదు మార్కెట్ లో. ఈ కైండ్ ఆఫ్ స్టాప్ లాస్ ఆర్డర్స్ ని మనం మార్కెట్ లో యూజ్ చేస్తాం, ఎందుకంటే ఈ మార్కెట్ వోలటాలిటీ అండ్ ప్రైసెస్ అనేది చేంజెస్ అవుతుంటాయి, క్విక్ గా చేంజ్ అవుతుంటాయి కాబట్టి వీటిని ట్రిగ్గర్ ప్రైస్ యూజ్ చేసి సెల్ చేస్తాము ఆర్డర్ ప్రైస్ ని. బయింగ్ కి ట్రిగ్గర్ ప్రైస్ అంటే మనకి ప్లేస్ చేయడం ఎక్స్చేంజ్ లో ఓన్లీ ఈ స్టాక్ ప్రైజెస్ ఇంతకి రీచ్ అయినప్పుడే బై చేయి అని చెప్పడం. అండ్ ట్రేడ్ లైఫ్ సైకిల్ ఏముంటది, ట్రేడ్ లైఫ్ సైకిల్ అంటే మనకి ట్రేడ్ అంటే ఏమి, బై చేయడం సెల్ చేయడం. సో ఇక్కడ మీన్స్ బయ్యర్ ఎవరైతే పర్చేస్ చేస్తారో సెక్యూరిటీస్ ని, ఆర్ సెల్లర్ ఎవరైతే సేల్ చేస్తుంటారో సెక్యూరిటీస్ ని, ఇక్కడ ప్రైస్ అనేది మ్యాచ్ కావాలి బిట్వీన్ ద బయ్యర్ అండ్ సెల్లర్ కి సంబంధించి. ప్రైస్ అనేది మ్యాచ్ అయితేనే ట్రేడ్ అనేది జరుగుతుంది. అండ్ ఆల్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సెటిల్మెంట్ చేస్తారు, క్లియరింగ్ చేయడానికి సెటిల్మెంట్ చేయడానికి అనేది క్లియరింగ్ హౌస్ అనేది చూసుకుంటది. వాళ్ళ యొక్క ఇంటర్మీడియట్ ని కోఆర్డినేట్ చేసుకొని మార్కెట్ యొక్క కస్టోడియన్, స్టాక్ బ్రోకర్స్ ని, డిపాజిటర్స్ ని ఎసెట్రా. సో ఈ సీక్వెన్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఏవైతే జరుగుతాయో మార్కెట్ లో వాళ్ళు కంప్లీట్ చేయడానికి క్లియరింగ్ అండ్ కార్పొరేషన్ ట్రేడ్స్ ని వీటన్నిటిని కలిపి మనం ట్రేడ్ లైఫ్ సైకిల్ అంటాము. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద ట్రేడ్ ఏమంటే మనకి క్లియరింగ్ సెటిల్మెంట్ అనేది కంప్లీట్ అయితేనే మనకి ట్రేడ్ లైఫ్ సైకిల్ అనేది కంప్లీట్ అయినట్టు. ట్రేడ్ లైఫ్ సైకిల్ కంప్లీట్ అయినది ఎప్పుడు అంటాము, బయ్యర్ వాళ్ళ యొక్క సెక్యూరిటీస్ ని తీసుకుంటే, సెల్లర్ అతని యొక్క మనీని రిసీవ్ చేసుకుంటే మనకి ట్రేడ్ అనేది కంప్లీట్ అయిపోయినట్లు మనకి ట్రేడ్ లైఫ్ సైకిల్ అనేది వస్తుంది. ఇక్కడ ట్రేడ్ లైఫ్ సైకిల్ మనం ఆర్డర్ చేస్తుంటాము, బై చేస్తుంటాము, సెల్లర్ ప్లేస్ చేస్తుంటారు ఆర్డర్స్ ని, బయ్యర్ పర్చేజ్ ఆర్డర్ ని పెంచుంటారు. ఆర్డర్ అనేది రీచ్ అవుతుంటాయి ఎవరికి, స్టాక్ బ్రోకర్ కి రీచ్ అవుతుంటవి. స్టాక్ బ్రోకర్ వచ్చేసి ఆ ఆర్డర్ ని వెరిఫై చేయడము, ఆ ఆర్డర్ ని స్టాక్ ఎక్స్చేంజ్ సిస్టమ్ లో చెక్ చేసుకోవడము, అండ్ స్టాక్ ఎక్స్చేంజెస్ వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు బైస్ అండ్ సెల్ ఆర్డర్స్ ని, వాళ్ళు డిస్ప్లే చేస్తారు ఆల్ పార్టిసిపెంట్స్ కి సంబంధించి. సో ప్రీ ట్రేడ్ లో ఏం జరుగుతుంటది, ఎవరైతే బయ్యర్ ఉంటారో వాళ్ళు ఆర్డర్ ని పెడుతుంటారు, ఎవరైతే సెల్లర్ ఉంటారో వాళ్ళ ఆర్డర్ ని కూడా పెడుతుంటారు. ఈ సెల్లర్ పెట్టినవి బయ్యర్ పెట్టినవి ఈ ఏంజర్ వాళ్ళు, బ్రోకర్ వాళ్ళు వాళ్ళ నుంచి పెడుతుంటారు కాబట్టి వాళ్ళు వెరిఫై చేసి స్టాక్ ఎక్స్చేంజ్ సిస్టమ్ కి పంపిస్తారు. స్టాక్ ఎక్స్చేంజ్ సిస్టమ్ అంటే ఏమి, ఈ ఎన్ఎస్సి బిఎస్సి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు డిస్ప్లే చేస్తారు. సో కొన్ని పర్సన్స్ రెడీగా ఉన్నారు ఈ పర్చేజ్ చేయడానికి, ఈ పర్సన్స్ సేల్ చేయడానికి రెడీగా ఉన్నారు, ఇంత ప్రైస్ కి సేల్ చేయడానికి ఉన్నారు, ఇంత ప్రైస్ కి పర్చేజ్ చేయడానికి ఉన్నారు అనేది మనకి డిస్ప్లే అనేది చేస్తారు. ఈ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది టాప్ 5 బై ఆర్డర్స్ ఏమున్నవి అంటే హైయెస్ట్ ప్రైస్ ఎవరు కోట్ చేస్తుంటారో అమాంగ్ బయ్యర్ లో, టాప్ 5 సెల్ ఆర్డర్స్ ఎవరు అంటే లోయెస్ట్ ప్రైస్ ఎవరు కోట్ చేసినారు వాటిని ఈ ఆర్డర్ బుక్ లో డిస్ప్లే చేస్తుంది. వన్స్ ఈ ప్రైస్ అనేది బయ్యర్స్ అండ్ సెల్లర్స్ కి మ్యాచ్ అయితే ట్రేడ్ అనేది జరుగుతుంది. మ్యాచ్ కాకుంటే క్వాంటిటీలో కానీ ప్రైస్ లో కానీ ఎగ్జాక్ట్లీ మ్యాచ్ కావాలి. వన్స్ ఈ ప్రైస్ సెల్లర్ కి బయ్యర్ కి మ్యాచ్ అయినప్పుడు జరిగినప్పుడు ఒకవేళ ట్రేడ్ లో ఈ మ్యాచ్ కాకుంటే క్వాంటిటీకి
ప్రైస్ కి ఎగ్జాక్ట్లీ మ్యాచ్ కానప్పుడు ట్రేడ్ అనేది కాదు. అండ్ ఇక్కడ మనకి బయ్యర్ ఎంత కోట్ చేసినారు, సెల్లర్ ఎంకరేజ్ చేసినారు, సో వాళ్ళు మోడిఫై కూడా చేసుకోవచ్చు కొన్ని కేసెస్ లో. ఇవన్నీ ప్రీ ట్రేడ్ కి జరుగుతుంది. అండ్ పోస్ట్ ట్రేడ్ లో ఏమంది, వన్స్ ట్రేడ్ అనేది జరిగితే ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఆల్ ట్రేడ్ డీటెయిల్స్ ని సెండ్ చేయాల్సి వస్తుంది క్లియరింగ్ హౌస్ కి సంబంధించి. ఎగ్జాంపుల్, మనకు ఒక 1 lakh అనేది ట్రేడ్ జరిగినా అనుకోండి ఒక కంపెనీకి సంబంధించి, 2 lakhs ట్రేడ్స్ అనేది ఇంకొక కంపెనీకి జరిగినా అనుకోండి, ఇవన్నిటిని మనం ఒకటే రోజులో జరిగితే వాటి యొక్క డీటెయిల్స్ ని, బయ్యర్ సెల్లర్ యొక్క డీటెయిల్స్ మొత్తాన్ని ఎన్ఎస్సికి పంపిస్తాం, క్లియరింగ్ లిమిటెడ్ కి. సో క్లియరింగ్ హౌస్ అనేది టుమారో మార్నింగ్ ఆర్ క్లియరింగ్ కార్పొరేషన్ అనేది రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది ఈ ట్రేడ్ ని సెటిల్మెంట్ చేయడానికి. ఆల్ ట్రేడ్స్ ఏం జరిగినాయి, బయ్యర్స్ అనేవాళ్ళు సెక్యూరిటీస్ ని తీసుకోవడానికి, సెల్లర్స్ అనేవాళ్ళు మనీని రిసీవ్ చేసుకోవడానికి, వీటన్నిటిని ఈ సెక్యూరిటీ ఎన్ఎస్ఏ వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఈ క్లియరింగ్ హౌస్ అనేది ఆర్ రెస్పెక్టివ్ పార్టీస్ కి కన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఎర్రర్ ఫ్రీగా ఉండడానికి. అండ్ ఆల్ డీటెయిల్స్ కి సంబంధించి స్టాక్ బ్రోకర్స్ కి కన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అండ్ కన్ఫర్మేషన్ అనేది తీసుకుంటుంది. అండ్ వన్స్ ద స్టాక్ బ్రోకర్ అనేవాళ్ళు కన్ఫర్మ్ చేస్తే ఇవి డీటెయిల్స్ ఏవైతే క్లియరింగ్ హౌస్ సెండ్ చేసిందో అండ్ ఇన్స్ట్రక్షన్స్ ని అండ్ నెట్ అప్లికేషన్ ని చెప్తుంది. ఈ క్లియరింగ్ కార్పొరేషన్ అనేది ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళ యొక్క బ్యాంక్ కి కూడా ఇన్స్ట్రక్షన్ చేస్తుంది క్లియరింగ్ బ్యాంక్స్ కి సంబంధించి మనీని అరేంజ్ చేసుకోమని. తర్వాత ఈ క్లియరింగ్ హౌస్ అనేది డిపాజిటర్ వాళ్ళకి అరేంజ్ చేస్తుంది. ఎన్ఎస్డిఎల్, సిడిఎస్ఎల్ వాళ్ళు ఆల్ సెక్యూరిటీస్ ని డిమాట్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడానికి. సో ఆల్ పార్టీస్ అనేవాళ్ళు ట్రేడ్ లైఫ్ సైకిల్ లో డీటెయిల్స్ ఫ్రమ్ 2 different సోర్సెస్ నుంచి తీసుకుంటే మిస్ అయ్యే ఛాన్సెస్ ఏమి ఉండదు. సో అన్ని కంప్లీట్ గా అయిపోతేనే మనకి ట్రేడ్ లైఫ్ సైకిల్ కంప్లీట్ అయిపోయినట్లు. స్టాక్ బ్రోకర్ అనే వాళ్ళు కన్ఫర్మేషన్ తీసుకొని ఆ స్టాక్స్ ని డిపాజిట్ చేసుకుంటారు స్టాక్ బ్రోకర్ సంబంధించి. ఇక్కడ పే ఇన్ మనీ ఆర్ పే ఇన్ సెక్యూరిటీస్ ఆర్ పే అవుట్ సెక్యూరిటీస్ ఆర్ పే అవుట్ మనీ అంటే ఏమి? సో క్లియరింగ్ బ్యాంక్స్ వాళ్ళు ఆర్ మనీని సెండ్ చేసినప్పుడు క్లియరింగ్ కార్పొరేషన్ కి ఆర్ డిపాజిటర్ కి సెండ్ చేస్తుంటారు సెక్యూరిటీస్ ని. పే ఇన్ మనీ అంటే క్లియరింగ్ బ్యాంక్ వాళ్ళు మనీని సెండ్ చేయడం ఎవరికి, క్లియరింగ్ కార్పొరేషన్ కి, దాన్ని పే ఇన్ మనీ అంటాము. పే ఇన్ సెక్యూరిటీస్ అంటే ఏమి? డిపాజిటర్ వాళ్ళు ఈ సెక్యూరిటీస్ ని సెండ్ చేయడం క్లియరింగ్ కార్పొరేషన్ వాళ్ళకి మనీని సెండ్ చేస్తుంటే పే ఇన్ మనీ అంటాము. సెక్యూరిటీస్ ని సెండ్ చేస్తుంటే పే ఇన్ సెక్యూరిటీ అంటాము. మనీని ఎవరు చేస్తుంటారు? క్లియరింగ్ బ్యాంక్ వాళ్ళు సెండ్ చేస్తుంటారు క్లియరింగ్ కార్పొరేషన్ కి. డిపాజిటర్ వాళ్ళు సెక్యూరిటీస్ ని సెండ్ చేస్తారు. పే అవుట్ ఆఫ్ సెక్యూరిటీ అంటే ఈ క్లియరింగ్ కార్పొరేషన్ వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది ఈ డిపాజిటర్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడానికి వాళ్ళ యొక్క సెక్యూరిటీస్ ని బయ్యర్ అకౌంట్ కి. పే అవుట్ మనీ అంటే ఏమి? క్లియరింగ్ కార్పొరేషన్ వాళ్ళు క్లియరింగ్ చేయడానికి బ్యాంక్ ని వాళ్ళ యొక్క మనీని ట్రాన్స్ఫర్ చేయడానికి సెల్లర్ కి సమానం. సో ఈ ప్రాసెస్, ఈ క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్ అనేది మినిమం ఒక 2-3 days అనేది జరుగుతుంది. ఇక్కడ ఇండియాలో వచ్చేసి ఇప్పుడు 1 day అనేది జరుగుతుంది. అందుకే మనకి సెటిల్మెంట్ టైం అనేది T+1 day, T+2 day అనేది ప్రొవైడ్ చేస్తారు. T మీన్స్ ట్రేడ్ డే ప్లస్ 2 days, ట్రేడ్ ప్లే ప్లస్ 1 day. ఇప్పుడు మన ప్లానింగ్ ఉంది T+1 day జరగాలి ఇండియన్ ఎక్స్చేంజ్ లో అనేది ఉంది. సో ఫ్రమ్ ద కంట్రీ డిపాజిటర్స్ అంటే అమెరికన్ డిపాజిటర్ కానీ, ఈ అమెరికన్ డిపాజిటర్స్ మీన్స్ ఏడిఆర్స్, అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్ అని, అమెరికన్ ఇన్వెస్టర్స్ కానీ వాళ్ళు మనీని సెండ్ చేస్తుంటారు మన ఇండియన్ కంపెనీస్ కి సంబంధించి. సో ఇండైరెక్ట్లీ అమెరికన్ ఇన్వెస్టర్స్ కూడా మన కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లు. అట్లాంటి కేసెస్ లో మన కంపెనీస్ ఏవైతే ఉంటామో వాళ్ళ యొక్క షేర్ ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఏడిఆర్ ప్రైస్ అనేది వీళ్ళు ఆల్సో ఇంక్రీజ్ అవుతుంది అమెరికన్ మార్కెట్ లో. సో మనకి మెయిన్ గా టైప్స్ ఆఫ్ డిపాజిటర్ లో డిపెండ్ ఆన్ వేర్ మనం ఇష్యూ చేస్తాము లిస్టెడ్ లో అనేది చూసుకోవాలి. గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్ అంటే ఈ డిపాజిటరీ రిసీట్స్ ఇష్యూడ్ ఇన్ ఎనీ కంట్రీలో. సో ఏడిఆర్స్ అంటే ఇష్యూ చేసేవి అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్ అంటే అమెరికన్ వాళ్ళు మన దానిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏడిఆర్స్ అవుతాయి. జీడిఆర్స్ అంటే మన డిపాజిటరీ రిసీట్ ని వేరే కంట్రీలో ఇష్యూ చేయడం అంటే ఒక ఇండియన్ కంపెనీ అనేది లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ లో ఇచ్చడము, మన ఇండియన్ కంపెనీ అనేది లక్సంబర్గ్ లో ఇష్యూ చేయడము. ఈ జీడిఆర్స్ అనేది స్పెసిఫికల్లీగా అమెరికాలో ఆర్ వేరే ప్లేసెస్ లో ఇష్యూ చేస్తుంటారు. వాటిని జీడిఆర్స్ అంటాము, గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్ అని. నెక్స్ట్ ఇండియన్ డిపాజిటరీ రిసీట్స్ అంటే ఏమంటే దిస్ డిపాజిటరీ రిసీట్స్ అనేది ఇష్యూ చేస్తారు ఇండియాలో టు రైజ్ మనీ ఫ్రమ్ ద ఇండియన్ ఇన్వెస్టర్స్ నుంచి మనీ రైజ్ చేయనిక లైక్ ఇండియన్ ఎక్స్చేంజెస్ లో అండ్ వాటిల్లో ఇష్యూ చేస్తుంటారు మెయిన్ గా.
ఇది సెకండరీ మార్కెట్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ డెరివేటివ్ కి సంబంధించి చెక్ చేద్దాం. డెరివేటివ్ కాన్సెప్ట్ ఒకటి డైరెక్ట్ సపరేట్ గా చూసుకుందాం. సో డెరివేటివ్ తర్వాత మనకి ఏమంటే ఏఎంఎల్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. సో ఏఎంఎల్ కేవైసీ. సో ఇక్కడ ఏఎంఎల్ అంటే యాంటీ మనీ లాండరింగ్. సో కేవైసీ అంటే న్యూ యువర్ కస్టమర్స్. సో ఇక్కడ మనీ లాండరింగ్ అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డర్టీ మనీని కన్వర్ట్ చేయడం, క్లీన్ మనీగా కన్వర్ట్ చేయడమే మనీ లాండరింగ్ అంటే. ఇక్కడ పీపుల్స్ ఎవరైతే మనీని ఎర్న్ చేస్తారో డర్టీ మనీని, ఇక్కడ డర్టీ మనీ అంటే ఏమొస్తుంది మనకి, బ్రైబ్స్ కానీ ఆర్ డ్రగ్స్ ని సేల్ చేయడం కానీ ఆర్ వేరే వేరే అమౌంట్స్ ఏవైతే ఉంటావో వాటిని ఈ బ్యాంకుల్లో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ల డిపాజిట్ చేస్తుంటారు. ఈ మనీని ఆర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. ఆ ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ మనీని లీగల్ మనీ చేస్తుంటారు. ఏదైతే డర్టీ మనీ ఉంటుందో ఆ డర్టీ మనీని లీగల్ మనీని చేస్తే అది మొత్తం మనీ లాండరింగ్ లేక వచ్చేది. సో ఈ బ్యాంక్స్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటావో కంట్రోల్ ని తీసుకోవడానికి ఆ ప్రివెంట్ చేయడానికి ఈ మనీ లాండరింగ్ ని అట్ ద ఎంట్రీ స్టేజ్ లోనే. సో మనకి ఈ లీగల్ సిస్టమ్ అనేది ఏవైతే స్టోర్ చేస్తుంటావో మనీని బ్యాంక్ అకౌంట్స్ లో అండ్ అసెట్స్ ని బై చేయడం, లైక్ ల్యాండ్స్ ని, బిల్డింగ్స్ ని, ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ ని బై చేస్తుంటారు వీటికి సంబంధించి. సో ఈచ్ కంట్రీ ఏవైతే ఉంటావో వాటిని రిస్ట్రిక్ట్ చేయనీక లాని ప్రివెంట్ చేస్తారు మనీ లాండరింగ్ కి సంబంధించి. ఇలాంటివన్నీ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అని ఇట్లాంటివి తీసుకొని వస్తారు. సో ఇండియాలో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది ఉంది. ఈ మనీని ప్రివెంట్ చేయడానికి ఏవైతే ఈ కోఆర్డినేట్ అంటే ఏవైతే కోఆర్డినేట్ చేస్తుంటారో బిట్వీన్ కంట్రీస్ లో మనీ ఎర్నింగ్ చేసుకోవడానికి అంటే ఒక కంట్రీలో అండ్ ఫ్యూ కంట్రీస్ లింక్ పెట్టుకోవడం అండ్ ఫైనాన్సింగ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతున్నాయా అట్లాంటివన్నీ తెలుస్తాయి. సో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరగకుండా చూసుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. సో ఎక్కడైతే మనకి ఫ్రీ అమౌంట్స్ ఉంటాయో వాటిని ఎంతైనా యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు. అందుకోసమే ఈ ఈఎంఎల్ అని వస్తాయి. సో కొన్ని ఫ్యూ కంట్రీస్ ఏమంటే ఈ శాంక్షన్ లో కంట్రీస్ అనేది పార్టిసిపేట్ అనేది చేయవు, కొన్ని ఇంపోజిషన్స్ ని రిలీజ్ చేస్తాయి. అంటే ఇప్పుడు రష్యా వార్ చేస్తున్నాయి అనుకోండి, ఆ రష్యా వేరే కంట్రీ వాళ్ళు ఈ రష్యాతో ఎవరు ఎంటర్ కాకూడదు అని చెప్పడము, ఇట్లా ఆర్ వేరే కంట్రీస్ తో ఎవరు ఎంటర్ కాకూడదు అని ఆ మెయిన్ కంట్రీ వాళ్ళు ఇంపోజ్ చేసుకుంటారు రెస్ట్రిక్షన్స్ ని. ఇక్కడ బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏముంటవి, ఇంటర్మీడియట్స్ ఏముంటవి అండ్ ఇక్కడ ఇంటర్మీడియట్స్ కి సంబంధించి ఏఎంసీస్ ఆర్ స్టాక్ బ్రోకర్స్, కస్టోడియన్స్, బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ అండ్ వాళ్ళంతా ఉంటారు. ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే మనీ లాండరింగ్ ని తెలుసుకోవడానికి, మనీ లాండరింగ్ ప్రాక్టీస్ ఏమైనా ఫాలో చేస్తున్నారా మనీ లాండర్స్ అనేది, అండ్ కేవైసీ రిలేటెడ్ ప్రాక్టీసెస్ ఏమున్నవి వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా ప్రివెంట్ చేయడానికి, రిపోర్ట్స్ ఏమైనా సస్పిషియస్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా, సస్పిషియస్ ట్రాన్సాక్షన్స్ ఉంటే రెగ్యులేటర్ కి సంబంధించి సెబీకి ఆర్ ఆర్బీఐకి ఇట్లా ఇన్ఫార్మ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనీ లాండరింగ్ అనేది జనరల్ గా 3 స్టేజెస్ ఉంటుంది. ఒకటి ప్లేస్మెంట్ స్టేజ్, ఇంకోటి లేయరింగ్ స్టేజ్, నెక్స్ట్ ఇంటిగ్రేషన్ స్టేజ్. సో ప్లేస్మెంట్ స్టేజ్ లో ఏమైతాయంటే డర్టీ మనీ అనేది ఎర్న్ చేస్తారు ఫ్రమ్ డిఫరెంట్ యాక్టివిటీస్ నుంచి. యాక్టివిటీస్ వచ్చేసి బ్రైబ్ తీసుకోవడం కానీ, ఆ డ్రగ్స్ సేల్ చేయడం కానీ, క్రిమినల్ యాక్టివిటీస్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ చేసి ఆ మనీని ఎర్న్ చేయడము. ఇక్కడ ఆ మనీని వచ్చేసి ఏవైతే ఉంటావో ఆ మనీని లీగల్ సిస్టమ్ లోకి రావడం, అంటే లైక్ డిపాజిట్ చేయడం బ్యాంకుల్లో ఆ లీగల్ అసెట్ ని పర్చేస్ చేయడానికి యూజ్ చేయడం, ఇది మనకి ప్లేస్మెంట్ స్టేజ్ లో వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి పొలిటీషియన్స్ ఉంటారు, పొలిటీషియన్స్ వచ్చేసి బ్రైబ్ తీసుకుంటుంటారు ఫ్రమ్ కాంట్రాక్టర్స్ నుంచి, బిజినెస్ పర్సన్ నుంచి. వాళ్ళు వచ్చేసి డిపాజిట్ చేస్తుంటారు మనీని డిఫరెంట్ అకౌంట్స్ లో, బినామీ అకౌంట్స్ నుంచి, షెల్ కంపెనీస్ లో డిపాజిట్ చేసుకుంటుంటారు. వాటి తర్వాత లెస్ దెన్ అమౌంట్, మనకి ఇంత అమౌంట్ ని డిపాజిట్ చేసే నోటీస్ వస్తాను ఉంటది కాబట్టి ఓ 2 lakhs 50 lakhs వరకు డిపాజిట్ చేయకూడదని ఉంటే వాళ్ళు 49 lakhs డిపాజిట్ చేసుకుని ఈచ్ అకౌంట్ లో మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు. ఇది ప్లేస్మెంట్ స్టేజ్, ఇది స్టార్టింగ్ స్టేజ్. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి లేయరింగ్ స్టేజ్ ఉంటది. లేయరింగ్ స్టేజ్ అంటే ఇది ఒక ఇంపార్టెంట్ మెయిన్ స్టేజ్. ఇక్కడ ఏమంటే మోర్ ఎవిడెన్స్ ని క్రియేట్ చేయడానికి, ఏదైతే మనీ లీగల్ ఉంది ప్రొక్యూర్ చేయడానికి అండ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేది వర్క్ అనేది డిఫికల్ట్ ఉంటుంది. ఫైండ్ అవుట్ అల్టిమేట్ బెనిఫిషియరీ ఎవరు అనేది తెలుసుకోవడానికి. ఇక్కడ పొలిటీషియన్స్ ఎవరు బ్రైబ్ తీసుకుంటారో కాంట్రాక్టర్స్ నుంచి అండ్ ఆ మనీని డిపాజిట్ చేస్తుంటారో డమ్మీ అకౌంట్ నుంచి, ఆ మనీని ట్రాన్స్ఫర్ చేస్తారు మెనీ షెల్ కంపెనీస్ నుంచి ఆర్ వేరే ఫారిన్ కంట్రీస్ లోకి ట్రాన్స్ఫర్ చేసి అండ్ వాళ్ళు కొంత ఫీ అమౌంట్ ని కూడా తీసుకుంటుంటారు. అండ్ ఈ వేరే కంపెనీస్ కి ట్రాన్స్ఫర్ చేసి ఆ కంపెనీస్ షెల్ కంపెనీస్ కాబట్టి ఆ కంపెనీస్ అనేది జస్ట్ ఇన్వాయిస్ చేసి యాక్చువల్ గా
సేల్ జరిగినట్లు చూపించి మళ్ళీ వాళ్ళు ఇంకొక పర్సన్ కి చేసి అట్లా ఇన్ఫ్లేట్ చేస్తుంటారు ప్రైస్ ని. ఇన్ఫ్లేట్ చేసి మళ్ళీ మెయిన్ అకౌంట్ ఫస్ట్ పర్సన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేపిస్తారు జెన్యున్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు. అది లేయింగ్ స్టేజ్. సో ఫస్ట్ ప్లేసింగ్ స్టేజ్, నెక్స్ట్ లేయరింగ్ స్టేజ్, నెక్స్ట్ ఇంటిగ్రేషన్ స్టేజ్. అంటే ఇంటిగ్రేషన్ స్టేజ్ అంటే లాస్ట్ స్టేజ్. ఇక్కడ మనీ అనేది లీగల్ సిస్టమ్ కి పార్ట్ అయిపోయి ఉంటుంది. సో ఈ మనీని వాళ్ళు యూజ్ చేయొచ్చు న్యూ స్టార్ట్ బిజినెస్ చేయడానికి కానీ, రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ చేయడానికి కానీ, లెస్ వాల్యూకి రికార్డ్ చేయడము, ప్రీషియస్ మెటల్స్ ని బై చేయడం, ఈ గోల్డ్, డైమండ్స్ ఇట్లాంటివన్నీ పర్చేజ్ చేయడానికి ఇంటిగ్రేషన్ స్టేజ్ ఉంటుంది. ఇక్కడ వీటన్నిటిని మనం ప్రివెంట్ చేయనీక ఆర్ ఈ బ్యాంక్స్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కి అప్లికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఏవైతే మనకి బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఇంటర్మీడియట్స్ ఉంటావో లైక్ ఏఎంసీస్ కానీ, స్టాక్ బ్రోకర్స్ కానీ, కస్టోడియన్స్ కానీ, బ్యాంక్స్, ఎన్బిఎఫ్స్ కానీ వీళ్ళందరికీ ఎక్స్పెక్ట్ చేస్తారు కేవైసీ పాలసీస్ ని తీసుకోవాలి, రిస్క్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ని తీసుకోవాలి, ఫైన్ చేయాలి, రిపోర్ట్ చేయాలి యాక్టివిటీస్ కి సంబంధించి, కేటగిరైజ్ ఆల్ కస్టమర్స్ ఇన్ డిఫరెంట్ రిస్క్ కేటగిరీలో కేటగరైజ్ చేయాలి, స్ట్రాంగ్ ఇంటర్నల్ కంట్రోల్స్ ని తీసుకోవాలి మానిటరింగ్ చేయడానికి అకౌంట్స్ కి సంబంధించి. మనకి రిస్క్ లో వచ్చేసి ఇవి హై రిస్క్ పర్సనా, మీడియం రిస్క్ పర్సనా, ఆర్ లో రిస్క్ పర్సనా అనేది మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది కేటగిరీగా. వాళ్ళకున్న కస్టమర్స్ ని హై రిస్క్ వాళ్ళ అయితే అకౌంట్స్ ఆఫ్ పెప్స్, ఎవరైతే పొలిటికల్ ఎక్స్పోజర్ పర్సన్ ఉంటారో వాళ్ళ హై రిస్క్ పర్సన్స్ ఉంటారో ఈ పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ పర్సన్స్ ని మనం పెప్స్ అంటాము. సో లైక్ పొలిటీషియన్స్ కానీ, వాళ్ళ యొక్క రిలేటివ్ అకౌంట్ కానీ, వాళ్ళ యొక్క బిజినెస్ అకౌంట్స్ కానీ, వాళ్ళ యొక్క చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా రన్ చేస్తుంటే వాటిని కానీ, ఫ్రమ్ వన్ అదర్ కంట్రీ నుంచి డొనేషన్స్ ఏమైనా రిసీవ్ చేసుకుంటున్నావా ఈ కంట్రీలోకి, కంపెనీ ఆపరేషన్స్ ఎట్లా జరుగుతున్నాయి, మనీ ట్రాన్స్ఫర్స్ ఎట్లా జరుగుతున్నాయి ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి, ఇట్లాంటివన్నీ హై రిస్క్ కేటగిరీలో వాళ్ళు మెన్షన్ చేస్తారు. అండ్ మీడియం రిస్క్ వచ్చేసి బిజినెస్ అకౌంట్, ఓవర్సీస్ అకౌంట్ ఏవైతే హై వాల్యూమ్ చేస్తుంటావో అవన్నీ మీడియం రిస్క్ కేటగిరీలో వస్తాయి. అండ్ లో రిస్క్ కేటగిరీలో వచ్చేసి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అకౌంట్స్ ఏవైతే ఉంటారో వాటికి సంబంధించి. అండ్ ఈ కంపెనీస్ కి వచ్చేసి పాలసీస్ అనేది హై రిస్క్ అకౌంట్స్ ఏవైతే రిలేటెడ్ ట్రాన్సాక్షన్ ఉంటారో వాళ్ళు కంపల్సరీగా అప్రూవల్ అనేది తీసుకోవాలి. ఓన్లీ సీనియర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర అకౌంట్ ని ఓపెన్ చేయనిక, ఆ అకౌంట్ లో ట్రాన్సాక్షన్ చేయనిక వీళ్ళు అకౌంట్ ని మానిటర్ చేస్తుంటారు. ఆల్ ట్రాన్సాక్షన్ లైక్ మంత్లీగా కానీ, క్వార్టర్లీగా కానీ, ఈవెన్ అమౌంట్ వాళ్ళు లెస్ అమౌంట్ కానీ ఎవరు హై రిస్క్ కేటగిరీలో మెన్షన్ చేసిన పర్సన్ కి, ఈ లో రిస్క్ ఆర్ మిడిల్ రిస్క్ వాళ్ళని మానిటర్ చేస్తుంటారు ఫ్రీక్వెన్సీగా, సెమీ యాన్యువల్లీ ఆర్ ఇయర్లీ ఒకసారి మానిటరింగ్ అనేది జరుగుతుంటది. ఇక్కడ కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి ఈ బ్యాంక్ కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ వాళ్ళు కన్నా ఫాలో కాకుంటే ఈ ప్రివెంట్ చేయడానికి మనీని. సో ఫస్ట్ ఏం చేస్తారంటే రెప్యుటేషన్ అనేది లాస్ అవుతుంది. అండ్ ఈ రెగ్యులేషన్స్ వాళ్ళనే వాళ్ళు ఫైన్స్ ని ఇంపోజ్ చేస్తారు. అండ్ వాళ్ళకున్న బిజినెస్ లైసెన్స్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ లైసెన్స్ ని కూడా క్యాన్సిలేషన్ చేసే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి సిడిడి, ఈడిడి అనే వాళ్ళు ఉంటారు. సో సిడిడి అంటే కస్టమర్ డ్యూ డిలిజెన్స్ అని ఉంటాయి. సో వీళ్ళు నెసెసరీ స్టెప్స్ అనేది తీసుకుంటారు కేవైసీ డాక్యుమెంట్స్ కి సంబంధించి. కేవైసీ డాక్యుమెంట్స్ లో ఏముంటాయి మనకి ఈ ఆధార్ కార్డు అండ్ వాళ్ళ యొక్క బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని అండర్ చేసుకోవడం, వాళ్ళ యొక్క బిజినెస్ నేచర్ ఏముంది, అండ్ కంపెనీ డాక్యుమెంట్స్ లైక్ AOA, MOA, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, AOA, మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్, పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఇవన్నీ చూస్తారు. అండ్ ఎక్కడైనా డౌట్ ఉందనుకోండి అబౌట్ కస్టమర్స్ ట్రాన్సాక్షన్స్ కి కానీ అట్లాంటి కేసులో. సో నెక్స్ట్ ఈడిడి, ఎన్హాన్స్డ్ డ్యూ డిలిజెన్స్ అనేది తీసుకోవాలి. లైక్ ఆస్క్ మోర్ డీటెయిల్స్ అడగడము, మోర్ ఇన్ఫర్మేషన్ ని జనరేట్ చేయడము అబౌట్ కంపెనీ ట్రాన్సాక్షన్ కి సంబంధించి, వేర్ మనీని రిసీవ్ చేసుకుంటున్నారో, ఎక్కడ మనీని సెండ్ చేస్తున్నారో ఈ డీటెయిల్స్ అన్ని ఈ సిడిడి, ఈడిడి చూసుకుంటారు. సో సిడిడి అంటే డాక్యుమెంట్స్ అంతా తీసుకోవడం, ఈడిడి అంటే మోర్ ఇన్ఫర్మేషన్ ని జనరేట్ చేసేది. అండ్ సిఏపి, క్యాప్ అనేది ఒకటి ఉంటుంది. క్యాప్ అంటే కస్టమర్ యాక్సెప్టెన్సీ పాలసీ. క్యాప్ మీన్స్ ఈచ్ కంపెనీ ఏవైతే సర్టన్ కంట్రోల్స్ అనేవి ఉంటాయి, అంటే మినిమం డాక్యుమెంట్స్ అనేది కలెక్ట్ చేయాలి వాళ్ళ యొక్క కస్టమర్స్ నుంచి. వాళ్ళు ఎప్పుడైతే ఒక అకౌంట్ ని ఓపెన్ చేయాలి అనుకుంటారో ఆ అకౌంట్ ని ఓపెన్ చేయడానికి అప్రూవల్ ఇచ్చేటప్పుడు మినిమం డాక్యుమెంట్స్ అనేది తీసుకోవాలి. అండ్ వాళ్ళు ఎన్ష్యూర్ చేసుకోవాలి పర్సన్ ని, కంపెనీ పార్ట్ ఆఫ్ శాంక్షన్స్ కంట్రీస్ ఉన్నవి లేదా, అండ్ అకౌంట్ ని ఓపెన్ చేయకూడదు వాళ్ళకి నెసెసరీ డాక్యుమెంట్స్ అన్నప్పుడు లేనప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏఎంఐ కాన్సెప్ట్ తర్వాత ఈక్విటీ రీసెర్చ్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. సో ఈక్విటీ రీసెర్చ్ కాన్సెప్ట్ లో మనకి ఏముంటుంది అంటే ఏవైనా కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఈక్విటీ షేర్స్ లో వాళ్ళు రికమెండ్ చేస్తారు గుడ్ స్టాక్ ఏవి అండ్ బ్యాడ్ స్టాక్ ఏవి, మీరు ఎంత రిటర్న్ కావాలి, మీకు ఎంత రిస్క్ తీసుకోగలరు, వాటిని బేస్ చేసుకొని
వీళ్ళు మనకి రికమెండ్ చేస్తారు. సో ఇక్కడ మెనీ ఫ్యాక్టర్స్ అనేది చెక్ చేయాలి మనం ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటామో స్టాక్ లో. జనరల్లీ మనకంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి ఈ రీసెర్చ్ అనాలిసిస్ వాళ్ళు డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ని చూస్తుంటారు. డిఫరెంట్ ఫ్యాక్టర్స్ లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ కంపెనీస్ చూడము, మేనేజ్మెంట్ యొక్క ట్రాక్ రికార్డ్స్ ని చూడము, ఇండస్ట్రియల్ అనాలిసిస్ చేయడము, ఎకనామిక్ కండిషన్స్ ని చూడము. ఎకనామిక్ కండిషన్స్ లో లైక్ ఈ రిసెషన్స్ ఎట్లా జరుగుతున్నాయి, జీడిపి గ్రోత్ ఎట్లుంది, బిఫోర్ రికమెండింగ్ ఈ స్టాక్స్ ని ఇన్వెస్టర్స్ కి రికమెండ్ చేసే ముందు ఎట్లుంది, ఆఫ్టర్ ఎట్లుంది, వీటన్నిటిని ఈ ఎకనామిక్ రీసెర్చ్ అనాలిసిస్ వాళ్ళు చేస్తుంటారు ఫ్యాక్టర్స్ ని. నెక్స్ట్ టాప్ డౌన్ అప్రోచ్ అనేది ఉంటుంది, బాటమ్ అప్ అప్రోచ్ అని ఉంటుంది. టాప్ డౌన్ అప్రోచ్ అంటే ఇక్కడ ఇండస్ట్రీ అనేది డిసైడ్ చేసుకుంటుంటది, అంటే గుడ్ గ్రోత్ ఉందా ఇన్ ద ఫ్యూచర్ ఎక్స్పెండింగ్ చేసుకుంటే అని ఎకనామిక్ కండిషన్ లో, గవర్నమెంట్ పాలసీస్ లో ఇక్కడ ఇండస్ట్రీ అనేది డిసైడ్ అవుతుంది. ఏ ఇండస్ట్రీ ఉంది గుడ్ గ్రోత్ లో అంటే ఫ్యూచర్ లో ఎక్స్పాండింగ్ అయ్యేటప్పుడు, ఎకనామిక్ కండిషన్ ఎక్స్పాండ్ అవుతుంటే ఆ గవర్నమెంట్ పాలసీస్ లో తీసుకుంటుంటే ఏది ఎక్స్పాన్షన్ లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ కరోనా టైంలో చూసుకుంటే ఫార్మసీ కంపెనీస్ అనేవి మంచి ప్రాఫిట్ ని తీసుకొచ్చినాయి అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ ని తీసుకొచ్చినాయి. సో ఈ ఆల్ హెల్త్ ఐటీ కంపెనీస్ అంతా గుడ్ గ్రోత్ లో ఉన్నవి ఆ టైంలో. సో బేస్డ్ ఆన్ దిస్ ఈ కన్సిడర్ చేసుకుని కంపెనీ అనేది గుడ్ ఉందా లేదా, హెల్త్ కేర్స్ ఎట్లున్నవి ఆ కేర్ లో, ఇవి గుడ్ మేనేజ్మెంట్ ఉందా, ఆ లో ఇష్యూ డెట్ డిఫాల్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ టాప్ డౌన్ అప్రోచ్ లో చూసుకుంటావు. బాటమ్ అప్ అప్రోచ్ లో ఏమంటే మనకి కంపెనీస్ లో గుడ్ గ్రోత్ ఉందా లేదా, రీసెంట్ ఏముంది, రెవెన్యూ ఇంక్రీజ్ అయిందా లేదా, అండ్ వీళ్ళు పేపర్ రీసెర్చ్ అనేది చేస్తుంటారు. ప్రాఫిట్ కి సంబంధించి కంటిన్యూగా ఉందా లేదా, ఒకటేసారి వస్తున్నా, ఫేవరబుల్ మార్కెట్ కండిషన్స్ ఉన్నవా, క్వాలిటీ ఆఫ్ మేనేజ్మెంట్ ఏముంది, ప్రోడక్ట్ సర్వీసెస్ ఏమున్నాయి, అండ్ తర్వాత ఈ కంపెనీ గుడ్ కంపెనీనా కాదా. ఇండస్ట్రీ అనాలిసిస్ అనేది ఇండస్ట్రీ యొక్క పొటెన్షియల్ అనేది చెక్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది అనుకోండి, కంపెనీ ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మనకి స్టార్టింగ్ లో బైక్స్, నార్మల్ బైక్స్ ఉండే, తర్వాత బేస్ 4 బైక్స్ వచ్చినాయి, తర్వాత ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ కి పోతున్నారు. సో ఇట్లా బాటమ్ అప్రోచ్ వల్ల మెంటాలిటీని తెలుసుకుని చేంజ్ కావడం, ప్రాఫిట్స్ అనేది ఇంక్రీజ్ అవుతుందా లేదా రీసెంట్ టైమ్స్ లో, ఇవన్నీ రీసెర్చ్ వాళ్ళు చెక్ చేస్తుంటారు. వాళ్ళు మోర్ డీటెయిల్స్ ని తీసుకొని కంపెనీకి సంబంధించి ఈ మోర్ షేర్స్, ఏ టైప్ ఆఫ్ షేర్స్ వెహికల్స్ కి పోతున్నారు, మెయిన్ కాంపిటీటర్స్ ఎవరు ఉన్నారు, ఈ కంపెనీ సెగ్మెంట్ కి సంబంధించి గవర్నమెంట్ పాలసీస్ అనేది ఎంకరేజ్ చేస్తున్నావా లేదా ఇండస్ట్రీకి, కంపెనీస్ కి, అండ్ సబ్సిడీస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నావా, గవర్నమెంట్ ఏమైనా ట్యాక్స్ బెనిఫిషియరీస్ ప్రొవైడ్ చేస్తున్నావా లేదా, ఈ ఎలక్ట్రికల్ వెహికల్ కి స్టాక్ ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అవుతుందా లేదా అనేది కూడా ఇవన్నీ వీళ్ళు చెక్ చేసుకుంటారు. సో ఈ ఈక్విటీ రీసెర్చ్ వాళ్ళు హెల్ప్ చేస్తారు ఇన్వెస్టర్స్ కి, బై చేయాలి సెక్యూరిటీస్ ని సేల్ చేయాలి అన్నప్పుడు కంపెనీస్ కి రికమెండ్ చేస్తారు, క్లయింట్స్ కి బై చేయనిక, సెల్ చేయనిక, హోల్డ్ చేయనిక. బై సైడ్ ఒక్కోసారి ఉంటారు వీళ్ళు, మ్యూచువల్ ఫండ్స్ కి, హెడ్జ్ ఫండ్స్ వాళ్ళకి వర్క్ చేస్తుంటారు. రీసెర్చ్ వాళ్ళు హెల్ప్ చేస్తారు ఫండ్ ని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, పూల్ చేయనిక, ఆ ఫండ్స్ లో పూల్ చేయనిక, ఇన్వెస్ట్మెంట్ చేయనిక. అండ్ మార్కెట్స్ లో ఎంత అమౌంట్ పే చేయాలి, ఒక 10 times పే చేయాలా, ఆ 15 times పే చేయాలా, ఈపీఎస్ ఏముంది, ఎర్నింగ్ పర్ షేర్ ఏముంది, అండ్ ప్రైస్ ఎర్నింగ్ రేషియోస్ ఏమొస్తున్నాయి వాటిని బేస్ చేసుకొని, అండ్ ప్రైస్ ఎర్నింగ్ రేషియోస్ ఏమున్నాయి, పాస్ట్ ఈపీఎస్ ఏమున్నాయి, అండ్ ఇంపార్టెంట్ ఫార్వర్డ్ ఆర్ ఫ్యూచర్ ఎర్నింగ్ పర్ షేర్స్ ఏమున్నాయి అనేది చూసుకోవాలి. సో పాస్ట్ లో మనం యాక్చువల్ రిజల్ట్స్ ఏమున్నాయి, ప్రాఫిట్స్ ఏమొచ్చినాయి, మనం క్వార్టర్ టు క్వార్టర్ చేంజెస్ ఏమొస్తున్నాయి, ఇయర్ టు ఇయర్ చేంజెస్ ఏమున్నాయి, ఇండస్ట్రీలో లాస్ట్ 12 months డేటా ఏముంది, దట్ ఈస్ టీటీఎం అనేది ఒకటి ఉంటుంది, ట్రాలింగ్ 12 months అనేది. అండ్ మనకి ఈపీఎస్ అనేది క్యాలిక్యులేషన్ చేయడము, ప్రాఫిట్స్ పేడ్ జనవరి టు డిసెంబర్ ఏం ప్రాఫిట్స్ వచ్చినాయి క్యాలిక్యులేషన్ చేయడము, ప్రాఫిట్స్ ఏమొస్తున్నాయి, పాస్ట్ పర్ఫార్మెన్స్ అనేది గ్యారంటీ ఉండకపోవడం ఫ్యూచర్ పర్ఫార్మెన్స్ లో, సో ఇండికేటర్స్ తోని. సో ఫ్యూచర్ ఈపీఎస్ ఏముంది, మోర్ ఇంపార్టెంట్ ఏం జరుగుతున్నాయి, అండ్ ఎనీ ఇన్వెస్టర్స్ ఎవరైనా బై చేస్తున్నారు బిజినెస్ కి సంబంధించి, ఈ షేర్స్ ప్రాఫిట్స్ యొక్క ఫ్యూచర్ ఏముంటాయి, ఇవన్నీ అనలైజ్ చేస్తుంటారు, ప్రిడిక్ట్ చేస్తుంటారు ఫ్యూచర్ ప్రాఫిట్స్ ని అండ్ ఫ్యూచర్ ఈపీఎస్ ని క్యాలిక్యులేషన్ అనేది చేస్తుంటారు ఈ ఈక్విటీ రీసెర్చ్ వాళ్ళు. అండ్ ఇక్కడ మనకి ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ ఎంత ఉంది అండ్ ఫ్రీ ఫ్లోట్ లో ఎంత ఉంది అనేది కూడా రిలవెంట్ ఈక్విటీ రీసెర్చ్ వారికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్కెట్ క్యాపిటలైజేషన్ అనుకోండి, ఒక కంపెనీకి సంబంధించి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆర్ మార్కెట్ క్యాప్ అనేది టోటల్ వర్త్ ఆఫ్ ద కంపెనీని డిసైడ్ చేస్తుంటాము. సో బేస్డ్ ఆన్ షేర్ ప్రైస్ ఆన్ ద డే ఏముంది వాటిని బేస్ చేసుకుని మార్కెట్ క్యాప్ అనేది వస్తుంది. మార్కెట్ క్యాప్ అంటే ఏమి, మనకి నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ టుడే మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది, ఎంపీఎస్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది. సో నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ ఎంపీఎస్ చేస్తే మనకి మార్కెట్ క్యాప్ అనేది
వస్తుంది. ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ అంటే ఏమి? నెంబర్ ఆఫ్ షేర్స్ అవైలబుల్ ఇన్ మార్కెట్ ఫర్ ట్రేడింగ్ ఎంత ఉంది, ట్రేడింగ్ పర్పస్ మార్కెట్ లో ఎంత పెట్టినారు, అండ్ టుడేస్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది, అది ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్. సో మార్కెట్ క్యాప్ అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ ఏమున్నవి, మార్కెట్ ప్రైస్ ఏముంటుంది. ఫ్రీ ఫ్లోట్ అంటే మార్కెట్ లో అవైలబుల్ ఎంత ఉంది ట్రేడింగ్ చేసుకోవడానికి, అండ్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది, అది ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ అయితే. సో మనం ఎక్స్క్లూడ్ చేయాల్సి వస్తుంది షేర్స్ ఏమైనా అవైలబుల్ లేకుంటే ట్రేడింగ్ కి సంబంధించి మార్కెట్ లో. సో ఆ టోటల్ షేర్స్ వచ్చేసి ఫ్రీ ఫ్లోట్ ఉంటాయి. అంటే ప్రమోటర్స్ హోల్డింగ్ పక్కన పెట్టి, ఎంప్లాయీస్ హోల్డింగ్ పక్కన పెట్టి, ఈజీగా ట్రేడింగ్ కి అవైలబుల్ ఉన్న వాటిని మనం ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ అంటాము. అండ్ ఈ షేర్స్ లో ట్రేడింగ్ మార్కెట్ ఎంత ఉంది, ఫ్రీ ఫ్లోట్ ఎంత ఉంది, అండ్ కంపెనీ షేర్స్ ఎంత ఉన్నాయి, లిస్ట్ ఆఫ్ షేర్ పర్సన్స్ ఎంత ఉన్నాయి, వీటి అన్ని డీటెయిల్స్ ఉంటాయి. అండ్ ఈ ఫ్రీ ఫ్లోట్ లో కొన్ని ఎక్స్క్లూడ్ చేయాల్సి ఉంటాయి. ఈ ప్రమోటర్ షేర్ కానీ ఆర్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎవరైతే లాంగ్ టర్మ్ లో హోల్డ్ చేసింటారో అండ్ ప్లెజ్ చేసింటారో షేర్స్ ని విత్ బ్యాంక్స్ ఇట్లాంటివన్నీ ఎక్స్క్లూడ్ చేయాల్సి వస్తుంది మార్కెట్ నుంచి. అండ్ మోర్ చేస్తున్నాయంటే పబ్లిక్ లో లైక్ రీటైల్ ఇన్వెస్టర్స్, మ్యూచువల్ ఫండ్స్, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ లైక్ హెడ్జ్ ఫండ్స్, వీటన్నిటిని ఇంక్లూడ్ చేసుకుంటూ పోతాం. సో బెటర్ మోర్ పీపుల్ ఎవరైతే బై అండ్ సెల్ చేయడానికి ఉంటారో అప్పుడు మనకి బెటర్ గా లిక్విడిటీ అనేది పెరుగుతుంది. మోర్ లిక్విడిటీ ఉంటే ప్రైస్ అనేది మోర్ అక్యురేట్ అండ్ రిలయబుల్ గా మార్కెట్ అనేది ఉంటుంది. సో ఇండెక్స్ క్యాలిక్యులేషన్ కూడా మనకు ప్రాపర్ గా ఉంటుంది. ఇండెక్స్ లో వచ్చేసి మనకి సెన్సెక్స్, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, S&P 500 ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ అనేది యూజ్ చేస్తారు. అండ్ ఇప్పుడు బిఎస్సి అంటే మనకి సెన్సెక్స్ లో వచ్చేసి టాప్ 30 కంపెనీస్ కి సంబంధించి చెప్తుంది. అండ్ వేరే హ్యాజ్ ఎన్ఎస్సి వచ్చే టాప్ 50 కంపెనీస్ కి సంబంధించి డీటెయిల్స్ ని చెప్తుంది. సో ఫ్రీ ఫ్లోట్ క్యాప్ ఎంత ఉంది, అండ్ ఈ క్యాప్ ని షేర్ ప్రైజెస్ ఎంత యూజ్ చేస్తున్నాయి, ఫ్రీ ఫ్లోట్ ఎంత ఉంది, ఒక 40% ఉందా, 50% ఉందా అనేది కూడా తెలుసుకోవాల్సి వస్తుంది మన కంపెనీకి సంబంధించి. నెక్స్ట్ ఇందులో ఈ షేర్స్ పబ్లిక్ ఎంత అవైలబుల్ ఉందో వాటిని చూసిన తర్వాత పబ్లిక్ డిఫిషిట్ ఏముంది అంటే ఎక్స్పెన్సెస్ ఆఫ్ గవర్నమెంట్ అనేది మోర్ దెన్ ఇన్కమ్ ఉన్నప్పుడు ఇది ఫిజికల్ డిఫిషిట్ అనేది వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మన గవర్నమెంట్ అనేది జిఎస్టీ నుంచి రెవెన్యూ తీసుకుంటుంటుంది, ఒక 500 crores ని తీసుకుంటుంది. బట్ ఏమంటే ఎక్స్పెన్సెస్ ఎంత పెట్టింది అంటే 600 crores పెట్టింది, అప్పుడు ఫిజికల్ డిఫిషిట్ అనేది వస్తుంది. సో గవర్నమెంట్ ఉన్న ఇన్కమ్ కంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటే దాన్ని ఫిజికల్ డిఫిషిట్ అంటాము. ఇండియాలో ఫిజికల్ డిఫిషిట్ అనేది ఉంటుంది. అండ్ అమెరికా, చైనాలో ఫిజికల్ డిఫిషిట్ అనేది కూడా ఉంటుంది. ఏ కంట్రీలో అయినా ఫిజికల్ డిఫిషిట్ అనేది ఉంటుంది. అండ్ ఫిజికల్ డిఫిషిట్ లేకుంటే ఆ కంపెనీ అనేది టూ మోర్ గుడ్ లో వర్క్ చేస్తున్నట్టు. అండ్ వన్ ఐడియా ఏముంది, మోర్ స్పెండింగ్ గవర్నమెంట్ కి ఏమున్నాయి, మనీ సప్లై ఏముంది, మేర్గా ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేయడము, అండ్ ఇన్కమ్ ఆఫ్ పీపుల్ అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏముంది, ఈ ట్యాక్స్ కలెక్షన్ ని ఇంక్రీజ్ చేసుకోవడం, ఇవన్నీ చేస్తే గవర్నమెంట్ కి ఇన్కమ్స్ వస్తాయి. ఏది ఇన్కమ్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏముంది, అండ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ లో ట్యాక్స్ రేట్ ని ఇంక్రీజ్ చేయడము, ఓవరాల్ ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ కంట్రీ ఏమున్నాయి, అండ్ కంట్రీ యొక్క జీడిపి అండ్ జీడిపి గ్రోత్ ఎంత ఉందనేది తెలుసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది, మనీ అనేది స్పెండ్ చేస్తుంటాయి డిఫరెంట్ ప్రాజెక్టులలో, ఈ రోడ్వే ప్రాజెక్టుల, రైల్వే ప్రాజెక్టుల, ఎయిర్పోర్ట్ ప్రాజెక్టుల. సో వాళ్ళకి సంబంధించి కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉంటారో కాంట్రాక్టర్స్ కి అమౌంట్ పే చేస్తుంటది. అండ్ ఆ కాంట్రాక్టర్ వాళ్ళు ఏమి మోర్ లేబర్స్ ని తీసుకుంటుంటారు, అండ్ మోర్ సిమెంట్ ని పర్చేజ్ చేయడము, స్టీల్ ని పర్చేజ్ చేయడము, సిమెంట్ కంపెనీస్ ఎంప్లాయీస్ ప్రొవైడ్ చేయడము, మోర్ జాబ్స్ ని ప్రొవైడ్ చేయడము, శాలరీస్, స్పెండింగ్ అనేది పెరిగిపోతుంది. సో ఒక గవర్నమెంట్ కాంట్రాక్ట్ వల్ల ఇంత డిఫరెంట్ అనేది పెరిగిపోతుంది. అప్పుడు మనకి ఫిజికల్ డిఫిషిట్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో బడ్జెట్ అలొకేషన్ అనేది ఈ ఎడ్యుకేషన్ కి, హాస్పిటల్ కి, ఇన్ఫ్రా పైన ఎక్కువ బడ్జెట్ ఉంటే ఎక్కువ ఫిజికల్ డిఫిసిట్ అనేది ఉండదు. సో ఈ ఫిజికల్ డిఫిసిట్ ఉంటే ఈ డిఫిసిట్ వల్ల మోర్ రీసెర్చ్ అనాలిసిస్ వాళ్ళు అండ్ ఫండ్ మేనేజర్స్ ఎవరు ఉంటారో వీళ్ళు ఈ డిఫిసిట్ పైన క్లోజ్ గా మానిటరింగ్ అనేది చేసుకుంటున్నారు. డిఫిసిట్ ఇంక్రీజ్ అవుతుందా, ఆప్షన్స్ ఏమున్నాయి గవర్నమెంట్ కి, గవర్నమెంట్ కి ఆ మనీ లేనప్పుడు సో బారో చేసుకుంటా ఉంటది. బారో చేసుకుంటా ఉంటే ఆ ఫిజికల్ డిఫిసిట్ ని ఫిల్ చేయడానికి మనీని బారో చేస్తుంటది. అండ్ డిమాండ్ ఫర్ మనీ అనేది ఎంత ఉంది మార్కెట్ లో అనేది ఇంక్రీజ్ అవుతుంది. అట్లాంటి కేసులో ఎక్కువ మనీని బారో చేస్తే ఆ మనీని రీపే చేయడానికి మళ్ళీ ఇంట్రెస్ట్ అనేది పే చేయాల్సినది ఉంటుంది. సో అప్పుడు గవర్నమెంట్ అనేది మళ్ళీ ఈ రేట్ ని ఇంక్రీజ్ చేయడం, ట్యాక్స్ రేట్స్ చేంజ్ చేయడం, ట్యాక్స్ కలెక్షన్ అనేది పెంచడం, ఇవన్నీ జరుగుతుంది డ్యూ టు ఫిజికల్ డిఫిసిట్ వల్ల. మనకి బుక్స్ లో బుక్ వాల్యూ ఉంటుంది, మార్కెట్ ప్రైస్ ఉంటుంది. సో బుక్ వాల్యూ ఎంత ఉంది, మార్కెట్ ప్రైస్ ఉంది అనేది చూసుకుంటే బుక్ వాల్యూ అనేది మనకి రెస్ రిలవెంట్. ఎందుకంటే అసలు డేట్ కి నేను సేల్ చేయకపోతే ఆ ప్రోడక్ట్ కి సంబంధించిన సేల్ వాల్యూ ఎంత ఉంది, మార్కెట్ లో ఎంత ఉందో అది నాకు మెయిన్ ఇంపార్టెంట్. సో బుక్ వాల్యూస్ అనేది పెద్ద
ఈ డెసిషన్ మేకింగ్ లో ఎటువంటి ఇంపాక్ట్ అనేది ఉండదు. సో ఇన్వెస్టర్స్ యొక్క ఎర్నింగ్ కెపాసిటీ ఏముంది, బిజినెస్ ఎంత ఇస్తుంది ఎర్నింగ్ చేసుకోవడానికి, ఇన్వెస్టర్స్ ఆ అమౌంట్ పే చేయడానికి ఓకేనా కదా, ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ ఏమున్నాయి పర్ ఇయర్ కి, అండ్ బుక్ వాల్యూ ఎంత ఉంది, ఇన్వెస్టర్స్ ఎంత పే చేస్తున్నారనే చూసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద టైం ఏమనేది అంటే బుక్ వాల్యూ అనేది తక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు మార్కెట్ వాల్యూతో తీసుకుంటే. మెయిన్ రీజన్స్ ఏముంటాయంటే బుక్ వాల్యూ అనేది ఇన్వెస్టర్స్ రియలైజ్ చేసుకునేది ఓన్లీ ఈ క్యాష్ లో, ఓన్లీ కంపెనీ అనేది సోల్డ్ చేసుకుంటుంటే వాల్యూ మెన్షన్ చేసినది బుక్స్ లో, అండ్ ఈ వాళ్ళు కంపెనీ వాళ్ళు పర్చేస్ చేసిన అసెట్ ని వెంటనే సేల్ చేయడానికి కాదు. సో అసెట్స్ అంటే లాంగ్ రన్ లో ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ ని అరైవ్ చేసుకోవడానికి పర్చేస్ చేసేటివి అసెట్స్ అంటే మనకు కంపెనీ అని ఉంటది. అండ్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు మనీ కోసం ఈ కంపెనీ అనేది లిక్విడేషన్ ఉండడం కోసం బై చేస్తుంటారు అండ్ సేల్ చేస్తుంటారు. కంపెనీస్ లో బ్యాలెన్స్ షీట్ లో హిస్టారికల్ కాస్ట్ ఉంటాయి, లైక్ బిల్డింగ్స్ కానీ ల్యాండ్స్ కానీ, వాటి యొక్క వాల్యూ అనేది ఈ యాజ్ ఆన్ డేట్ కి చూసుకుంటే మార్కెట్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ వాళ్ళు కంపెనీస్ వచ్చేసి వాళ్ళు ఏం పెద్ద ఇన్వెస్ట్మెంట్ అనేది ఏమి ఉండదు, ఈ వీటిని సేల్ అనేది కూడా చేయరు. అదర్ దెన్ రియల్ ఎస్టేట్ వాళ్ళు అయితే బిల్డింగ్స్ ని పర్చేస్ చేయడం, బిల్డింగ్స్ ని సేల్ చేయడమే మెయిన్ వాల్యూ కాబట్టి వాళ్ళ యొక్క అసెట్ ని మార్కెట్ వాల్యూలోనే రిపోర్ట్ చేసుకుంటూ ఉండాలి. అదే రియల్ ఎస్టేట్ వాళ్ళ అయితే అవసరం లేదు. నెక్స్ట్ ఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది కూడా చూసుకోవాల్సి వస్తుంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే మనకి ప్రాఫిట్స్ ఆఫ్టర్ ట్యాక్స్ ఏమున్నాయి డివైడెడ్ బై ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఏముందో అప్పుడు మనకి రిటర్న్ ఆన్ ఈక్విటీ వస్తుంది. సో రిటర్న్ డివైడెడ్ బై ఈక్విటీ చేస్తే రిటర్న్ ఆన్ ఈక్విటీ వస్తుంది. ప్రాఫిట్స్ ఆర్ నెట్ ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నావో కంపెనీకి సంబంధించి ఈక్విటీ షేర్ ఎంత ఉందో చూసుకోవాలి. రిటర్న్ ఆన్ ఈక్విటీ అన్నప్పుడు రిటర్న్ డివైడెడ్ బై ఈక్విటీ చేస్తే మనకు వస్తుంది. ఇక్కడ రేషియో అనేది ఎంత ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తున్నారు వాళ్ళ యొక్క సిఇఓస్, వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ ఆఫ్ ద కంపెనీ అనేది ఈ యూజింగ్ ఇన్వెస్టర్స్ క్యాపిటల్స్ ని యూజ్ చేసి అనేది తెలుస్తుంది. ఇక్కడ మోర్ రిటర్న్స్ ఉన్నాయంటే క్యాపిటల్ ని బెటర్ గా యూజ్ చేస్తున్నట్లు, ప్రాఫిట్స్ అనేది అవైలబుల్ లో ఉన్నవా లేవా ఇన్వెస్టర్స్ కి మోర్ గా, అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఏముంది, రిటర్న్ ఈక్విటీ ఏముంది, మేనేజ్మెంట్ అనేది మోర్ రెవెన్యూని జనరేట్ చేయడము, కాస్ట్ ని తగ్గించడము లైక్ ఇంట్రెస్ట్ కానీ ఆపరేషన్ ఎక్స్పెన్సెస్ కానీ ఇవన్నీ. అండ్ మనం కంపేర్ చేసుకోవాలి టూ కంపెనీస్ కి సంబంధించి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఏముంది, రిటర్న్ ఈక్విటీ ఏముంది. సో సిఇఓస్ ఎవరైతే ఉంటారో మోర్ ఎఫిషియెంట్ గా యూజ్ చేస్తున్నారా లేదా ఈ బారో చేసిన క్యాపిటల్ ని, వాళ్ళకి అడ్వాంటేజెస్ అనేది ఉందా లేదా, అంటే బ్యాంక్ లో తీసుకుంటే అడ్వాంటేజెస్ ఉందా ఆర్ వేరే చోట ఏమన్నా తీసుకుంటే అడ్వాంటేజెస్ ఉందా, సో అడిషనల్ ప్రాఫిట్స్ ఏమన్నా వస్తున్నావా లేదా, ఇది హెల్ప్ చేస్తారు అనమాట. మన ఆర్ఓయు ఇంక్రీజ్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటా ఉంటే. మనకి బుక్ వాల్యూ కంపేర్ చేసుకుంటే మార్కెట్ వాల్యూతో స్టాక్ వాల్యూ అనేది ఓవర్ వాల్యూ ఉందా అండర్ వాల్యూ ఉందా వీటన్నిటి గురించి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. బుక్ వాల్యూ అనేది రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసుకున్న తర్వాత మనకి రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనేది చూసుకోవాల్సి వస్తుంది. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఇది రిటర్న్ వచ్చేసి టోటల్ ఈక్విటీ ఉంటుంది. ఇక్కడ ఈక్విటీ మీన్స్ ఈక్విటీ ప్లస్ డెట్ ఉంటుంది, టోటల్ క్యాపిటల్ ఉంటుంది. ఇంతకుముందు రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే ఓన్లీ ఈక్విటీ క్యాపిటల్ కింద డివైడ్ చేసింటాము, బట్ రిటర్న్ క్యాపిటల్ ఎంప్లాయ్ అంటే టోటల్ ఈక్విటీ వస్తుంది ప్లస్ డెట్ కూడా వస్తుంది, రాదర్ దెన్ ఓన్లీ ఈక్విటీనే కన్సిడర్ చేయకుండా. అండ్ ఇక్కడ రిటర్న్ లో కన్సిడర్ చేయాలి ఇంట్రెస్ట్ ఏముంది, ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అండ్ డెట్ క్యాపిటల్ ఏముంది, అండ్ ప్రాఫిట్స్ ఎంత ఉన్నాయి బిఫోర్ ఇంట్రెస్ట్ చేసుకునేటప్పుడు, రిటర్న్ జనరేషన్ చేసేటప్పుడు ఈ డెట్ క్యాపిటల్ ని కూడా కన్సిడర్ చేసుకోవాలి. సో రిటర్న్ డివైడెడ్ బై ఈక్విటీ ప్లస్ డెట్ ని చేస్తే మనకి రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ అనేది ఏముంది, అండ్ ఇక్కడ ఈ ప్రాఫిట్స్ లో వచ్చేసి ఈబిఐటి ఏముంది, అండ్ ఇంట్రెస్ట్ లేకుంటే యాక్చువల్ పేయబుల్ ఎంత వస్తుంది, వీటన్నిటిని చెక్ చేసుకోవాలి, అప్పుడు మనకి తెలుస్తుంది. అండ్ ఇక్కడ ఫ్రీ ఫ్లోట్ క్యాప్ అనేది మార్కెట్ క్యాప్ అనేది, అండ్ వాటి యొక్క రీసెర్చ్ అంటే ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ అంటే ఏం చెప్పినాం మనం, ప్రమోటర్స్ ని వాళ్ళని ఎక్స్క్లూడ్ చేయాలి, ఫిజికల్ డిఫీస్ ని తీసేసినాము, అండ్ వాటి తర్వాత మనకి ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతున్నావా డిక్రీజ్ అవుతున్నావా అనేది కూడా చూసుకోవాలి. సో ఈ ఇంట్రెస్ట్ రేట్ వల్ల కూడా మనకి చేంజెస్ అనేది ఉంటుంది. సో ఇంట్రెస్ట్ రేట్ అనేది కంట్రీకి హై ఉన్నాయంటే మోర్ డిమాండ్ ఉన్నట్లు ఫర్ క్యాష్ కి సంబంధించి. ఈ ఎకానమీ అనేది గ్రోయింగ్ లో ఉంది, ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది, మోర్ కంపెనీస్ అనేది బారో చేస్తాయి, ఇష్యూయింగ్ చేయడం బాండ్స్ ని ఆ డిబెంచర్స్ ని చేయడం. సో ఇంట్రెస్ట్ రేట్ అనేది అవుతాయి ఆపోజిట్ సైడ్ కి. సో ఈ డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అనేది చూసుకోవాలి. ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది ఈ డిమాండ్ అండ్ సప్లై ఫర్ మనీకి సంబంధించి, వాటిని బేస్ చేసుకొని ఈ బ్యాంక్స్ ఏవైతే ఉంటావో మెనీ డెసిషన్ అనేది తీసుకుంటుంది. ఆ డెసిషన్స్ ని మనం మానిటరీ పాలసీస్ అని అంటాము. అండ్ మనకి రైట్ డెసిషన్ ని తీసుకోవాలంటే అంటే ఈ గవర్నమెంట్ అనేది కంట్రోల్ తీసుకోవాలి. యాక్చువల్ రీజన్స్ ఏమున్నాయి ఈ ఇన్ఫ్లేషన్ కి అని తెలుసుకోవాలంటే వాళ్ళు ఇన్ఫ్లేషన్ ని మెజర్ చేయడానికి 2 ఉంటాయి, ఒకటి WPI ఒకటి అండ్ ఇంకోటి CPI ఒకటి.
WPI అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది ఉంటుంది. సో WPI మీన్స్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ప్రైస్. ఇక్కడ ప్రొడ్యూసర్ లెవెల్లో అంటే ఫార్మర్స్ అండ్ ఫెసిలిటీ లెవెల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కంపేర్ చేస్తాం లాస్ట్ ఇయర్ లో అండ్ కరెంట్ ఇయర్ లో ఏముంది, లాస్ట్ క్వార్టర్ లో కరెంట్ క్వార్టర్ లో ఏమున్నాయి, ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా, ఇంక్రీజ్ అయిందా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయినట్లు. సో అది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది. నెక్స్ట్ ఇంకోటి సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది ఉంటుంది. సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ లో ఏమి ప్రైస్ అట్ కన్జ్యూమర్ లెవెల్ చూసాం అంటే మనకి సూపర్ మార్కెట్స్ ని అట్లాంటివన్నీ కన్సిడర్ చేసుకోవాలి. ఇక్కడ ఇంక్రీజింగ్ కి సంబంధించి రీజన్స్ ఏమొచ్చు, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఇంక్రీజ్ కావడము, ఆర్ పీపుల్స్ కి మోర్ మనీ స్పెండింగ్ రావడము, డిమాండ్ అనేది ఇన్ఫ్లేషన్ కావడము, ఇవన్నీ ఉంటాయి. సో WPI హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఆర్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ని చెక్ చేసుకొని మనం ఇన్ఫ్లేషన్ ని మెజర్ చేస్తాము. అండ్ మానిటరీ పాలసీస్ ఏమున్నాయి, మానిటరీ పాలసీస్ ఏవైతే మనం చెప్పినామో ఈ బ్యాంక్స్ వాళ్ళు తీసుకునే మానిటరీ పాలసీస్ ఉంటాయి. బికాస్ ఆఫ్ ఈ ఇన్ఫ్లేషన్ వల్ల డిమాండ్ అండ్ సప్లై ఫర్ మనీకి చేంజ్ అవుతున్నప్పుడు వాళ్ళు మానిటరీ పాలసీస్ ని తీసుకుంటారని చెప్పినాను. సో మానిటరీ పాలసీస్ అంటే ఏమి, ఈ డెసిషన్స్ ఏవైతే సెంట్రల్ బ్యాంక్ కానీ ఆర్ కంట్రీస్ కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయనిక డిమాండ్ అండ్ క్యాష్ ఆఫ్ మనీని ఇన్ ద ఎకానమీలో వాళ్ళు మానిటరీ పాలసీస్ అనేది తీసుకుంటారు. మెయిన్లీ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేయనిక ఈ డిమాండ్ ని ఆర్ సప్లైని ఫర్ మనీకి. సో హవెవర్ ఏమంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అనేది కంట్రోల్ చేస్తాయి ఈ డిమాండ్ అండ్ సప్లైని ఫ్యాక్టర్స్ కి సంబంధించి. గవర్నమెంట్ అనేది మనీని బారో చేస్తున్నప్పుడు మోర్ మనీని ఇష్యూ చేయడానికి బాండ్ ని అండ్ వాళ్ళు ఈ బాండ్ ని ఇష్యూ చేసి లెస్ ఇంట్రెస్ట్ ని పెట్టడము అట్లా చెక్ చేస్తారు. అండ్ వాటి తర్వాత ఈ సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది మనీని రెడ్యూస్ చేయనిక, మనీ అయితే అవైలబుల్ ఉందో అండ్ ఇంక్రీజ్ చేయనిక క్యాష్ రిజర్వ్ రేషియో CRR అండ్ SLR వీటిని మెయింటైన్ చేస్తుంటారు. ఇక్కడ బ్యాంక్స్ అనేది ఓన్లీ లెండ్ చేస్తుంటాయి లెస్ మనీని టు పీపుల్ కి సంబంధించి. అండ్ PMI అనేది కూడా చెక్ చేసుకోవాలి, పర్చేస్ మేనేజర్ ఇండెక్స్ అనేది. సో పర్చేస్ మేనేజర్ ఇండెక్స్ లో ఏముంటది, ఇక్కడ బేస్డ్ ఆన్ పర్చేసింగ్ ప్లాన్స్ ఏమున్నాయి కంపెనీకి సంబంధించి, అంటే రా మెటీరియల్స్ ఆర్డర్స్ ఏం పెడుతుంది వాటిని బేస్ చేసుకొని ప్రొడక్షన్ కి సంబంధించిన కావాల్సిన ఐటమ్స్ ని పర్చేస్ ఆర్డర్స్ ని పెట్టగల. సో పర్చేస్ మేనేజర్ ఇండెక్స్ ఎంత వరకు ఉంటుంది, ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా. ఒక కంపెనీ అనేది ఎక్కువ పర్చేస్ చేస్తుంది అనుకుంటాం అనుకోండి, సో అంటే వాళ్ళు ప్రొడక్షన్ చేయడానికి రెడీ ఉన్నారు, మేబీ ఆ మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుతుంటది, వాళ్ళు చెక్ చేసుకుంటారు, అందుకే ప్రొడక్షన్ ఎక్కువ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఎక్కువ PMI ఇండెక్స్ అనేది వచ్చిందంటే మనకి ఎకానమీ అనేది మంచిగానే పోతున్నట్లు. అండ్ GDP అనేది చూసుకోవాలి. GDP మీన్స్ వాట్, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ లో ఏమవుతాయంటే టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద కంట్రీ ఏముంది అండ్ గ్రోయింగ్ ఎంతవరకు జరుగుతుంది, కంపెనీ అనేది ప్రాపర్ గా జరుగుతుందా లేదా, అండ్ ఆల్ బిజినెస్ ఆర్ పీపుల్స్ ఎవరు ఉన్నారు కంట్రీలో వాళ్ళంతా ఫైనాన్షియల్ గా ఉన్నారా లేదా, స్టాక్ ప్రైస్ అండ్ స్టాక్ మార్కెట్ అనేది పర్ఫార్మెన్స్ అనేది ప్రాపర్ గా జరుగుతుందా లేదా, ఇవన్నీ జీడిపిలో వస్తాయి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ కి సంబంధించి. ఇఫ్ ఇండియన్ GDP అనేది ఒక అమౌంట్ ఉంది అనుకోండి అండ్ అది ఇంక్రీజ్ అవుతుందా లేదా డిక్రీజ్ అవుతుందా లేదా, మనకి ఇన్కమ్ ఆఫ్ ద మెనీ కంపెనీస్ ఏమున్నాయి, ఇండివిజువల్స్ అనే వాళ్ళు ఇంక్రీజ్ అవుతున్నారా లేదా, రిజల్ట్స్ ఏమున్నాయి, మోర్ ట్యాక్సెస్ వస్తున్నాయా లేదా గవర్నమెంట్ కి సంబంధించి, మోర్ స్పెండింగ్ అనేది ఉందా లేదా గవర్నమెంట్ కి సంబంధించి, ఎంత ఏదానిపైన ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తుంది, మిలిటరీ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తుందా, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఈ కంట్రీ అనేది మోర్ స్ట్రాంగ్ ఉంటుంది, మోర్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అనేది వస్తుంటాయి. సో జీడిపిని మనం మెజర్ చేయడానికి ఇన్కమ్ అప్రోచ్ ఉంటుంది, ఎక్స్పెన్స్ అప్రోచ్ ఉంటుంది అండ్ ప్రోడక్ట్ అప్రోచ్ కూడా ఉంటుంది జీడిపిని మెజర్ చేయనిక. సో జీడిపిని మెజర్ చేయనిక ఇన్కమ్ అప్రోచ్ అంటే ఆల్ ఇన్కమ్స్ ఆఫ్ ద పీపుల్ ఏమున్నాయో కంట్రీలో ఉన్న పీపుల్స్ కి సంబంధించిన అంత ఇన్కమ్ ఏముందో వాటిని ఇన్కమ్ అప్రోచ్ అంటారు. ఎక్స్పెన్సెస్ అప్రోచ్ అంటే ఎంత స్పెండింగ్ చేస్తున్నారు ఆల్ పీపుల్స్ వాళ్ళ యొక్క అజ్యూమ్స్ ని తీసుకొని ఇన్కమ్ తీసుకుంటారు. సో ఒకవేళ 100 రూపీస్ వస్తుంటే ఒక 40 to 60% స్పెండింగ్ చేస్తున్నారు అనేది తెలిసిపోతుంది ఎక్స్పెన్స్ రేషియోలో. అండ్ ప్రోడక్ట్ అప్రోచ్ ఇండియా అనేది ఫాలో అవుతుంది ఒక కొన్ని మెథడ్స్ ని, వేర్ మనం టోటల్ ఆల్ గూడ్స్ ప్రొడ్యూస్ చేద్దామా ప్లస్ సర్వీసెస్ ఎంత ప్రొవైడ్ చేస్తుంది, ప్రొడక్ట్ అండ్ ఏం చేస్తుంది, ప్రోడక్ట్ ని ఆ సర్వీసెస్ డెలివరీ చేస్తుంది అనేది వీటిని బేస్ చేసుకుని జీడిపి అనేది మెజర్ చేస్తాము. అండ్ ఇక్కడ కరెన్సీ మార్కెట్ అనేది ఉంటుంది. కరెన్సీ మార్కెట్ అంటే ఏమంటే బయింగ్ అండ్ సెల్లింగ్, డిఫరెన్స్ కరెన్సీస్ ని బై చేయడం, డిఫరెన్స్ ఎక్స్చేంజెస్ చేయడం, ఎక్స్చేంజెస్ వచ్చేసి డిఫరెన్స్ కరెన్సీలో వచ్చేసి మనం కరెన్సీ మార్కెట్ అంటాము. ఇక్కడ ఇండియన్ కంపెనీ అనేది లైక్ పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉంటాయో క్రూడ్ ఆయిల్ డీల్ చేసేవాళ్ళు, వేరే వేరే కంట్రీస్ లో డీల్ చేసేవాళ్ళు, వాళ్ళు US డాలర్స్ కానీ వేరే వేరే కంట్రీస్ తో డీల్ చేసిన వేరే వేరే కరెన్సీస్ అనేది కావాలి. అట్లాంటి కేసెస్ లో ఇండియా యొక్క PE ఫండ్స్ అంటే ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ లో
వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అదర్ కంపెనీస్లో, అదర్ కంట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు, వాళ్ళు కన్వర్ట్ చేస్తుంటారు ఈ అమౌంట్ని. సో ఈ అమౌంట్ ఎవరైతే ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారో అండ్ ఇంపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారో వీళ్ళు టైఅప్ కావడము, ఫారిన్ కరెన్సీస్ని తీసుకొని రాకుండా మనమే ఎక్స్చేంజ్ చేసి చూసుకుందాంలే అని చెప్పుకోవడము, ఇలాంటివన్నీ కరెన్సీ మార్కెట్లో డీల్ చేస్తారు. ఆల్ ఫారిన్ కరెన్సీస్ ఏమున్నవి, ఇంపోర్టర్కి సంబంధించి ఎక్స్పోర్టర్కి సంబంధించి, ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎవరు ఉన్నారు, స్టూడెంట్స్ ఎవరు చదువుతున్నారు అదర్ కంట్రీస్లో, ఎంప్లాయీస్ ఎవరు వర్క్ చేస్తున్నారు అదర్ కంట్రీస్లో, అండ్ డీల్స్ ఎవరు చేస్తున్నారు ఫారిన్ కరెన్సీలో, ఇన్వెస్టర్స్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ కంపెనీస్ ఏం ఫేస్ చేస్తుంది లాసెస్ని, దీస్ కరెన్సీ రేట్స్ ఏమున్నాయి, ఫ్లక్చువేటింగ్ మోర్ జరుగుతున్నాయి అనేది చూసుకోవాలి. అండ్ కరెన్సీ రేట్స్ ఏమున్నాయి, ఫారెక్స్ రేట్ చేంజెస్ ఏం జరుగుతున్నాయి. సో మెయిన్లీ ఈ డిమాండ్ అండ్ సప్లై వల్ల మోర్ డిమాండ్ అనేది డాలర్స్ ఉంటుంది, ప్రైస్ డాలర్స్ అనేది ఇంక్రీజ్ అవుతుందా అంటే మనకి ఇంతకుముందు ఇండియాలో చూసుకుంటే ₹1కి ఎంత డాలర్ ఉంది, యాజ్ అండ్ డేట్కి ₹1కి డాలర్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. అంటే కంపెనీ అనేది ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ సర్వీసెస్ ఏం మోడ్ చేస్తే అప్పుడు యూఎస్ డాలర్ యొక్క రేట్ అనేది డౌన్కి వస్తుంది. అండ్ దీనికోసం గవర్నమెంట్ అనేది డిఫరెంట్ కంట్రోల్స్ అనేది తీసుకుంటుంది ఈ ప్రైస్కి అండ్ మార్కెట్ని డిసైడ్ చేయనీక. సో డిఫికల్ట్ మేము అంటే మెయిన్ ఫ్యాక్టర్స్ ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఈ రేట్కి అంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి, ఇన్ఫ్లేషన్ రేట్స్ ఉంటాయి, అండ్ రిటర్న్స్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ద కంట్రీ ఏముంది అనేది చూస్తుంది, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తవి మనకున్న రేట్స్కి సంబంధించి. సో సమ్ కంపెనీస్ అనేది సివియర్గా ఇష్యూ చేస్తుంటాయి ఫిక్స్డ్ రేట్కే పోదాం అనేది, సమ్ కంట్రీస్ ఏమంటే ఫ్లోటింగ్ రేట్కి పోతుంటాయి. సో ఫిక్స్డ్ రేట్కే పోతుంటే ఆ కంపెనీ అనేది గ్రోయింగ్ అనేది ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత వస్తున్నాయి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఆ కంపెనీస్కు, ఎకానమీ అనేది స్లో అవుతుందా, అండ్ అందరూ ఒకటే రేట్కే ఉన్నా అనుకోండి ఎకానమీ చేంజ్ అవుతుంది. సో పేయింగ్ ఎబిలిటీ అనేది లేదు, ఆ పేయింగ్ ఎబిలిటీ మోర్ ఉంది. అట్లాంటి కేసెస్లో రేట్ని చేంజ్ చేయకుంటే ఆ కంట్రీని లీవ్ చేయడానికి స్టార్ట్ చేస్తారు ఆ కేసెస్లో. సో అట్లాంటి కేసెస్లో ఫారెక్స్ సిస్టమ్ అనేది తీసుకుని రావడము, ఫిక్స్డ్ రేట్ నుంచి ఫ్లోటింగ్ రేట్కి తీసుకురావడము, షార్ట్ టైంలోనే చేంజెస్ అనేది జరుగుతాయి, ఎకనామీ అనేది రెసిషన్లోకి వెళ్తుంది. సో రెసిషన్ అంటే మొత్తం బ్యాడ్ సిచ్యువేషన్ అనమాట కంపెనీకి సంబంధించి. అట్లాంటి కేసెస్లోనే మనకి ఫిక్స్డ్ రేట్, ఫ్లోటింగ్ రేట్ అనేది డిసైడ్ అవుతారు. అండ్ మేనేజ్డ్ ఫ్లోట్ ఏముంది, అండ్ బ్యాంక్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రైజెస్ ఏమున్నాయి, ప్రైజెస్ ఫాలో అవుతున్నాయా, డిక్రీజ్ అవుతున్నాయా, ఇంక్రీజ్ అవుతున్నాయా. మనకి బ్యాంక్స్ అనేది టార్గెట్ని సెట్ చేసుకుంటాయి, ఓకే 6 monthsలో ఇంత టార్గెట్ని రీచ్ కావాలి, అండ్ రేంజ్ అంటే ఇంత ఎక్స్పోర్ట్ చేయాలి, ఇంత ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇవన్నీ హై ఫ్లక్చుయేషన్స్ లేకుండా, ఫ్లక్చుయేషన్స్ అనేది మోర్ ఇన్వెస్టర్స్ని అవాయిడ్ చేయడానికి ఇవన్నీ పెట్టుకుంటుంది. ఇన్ కరెన్సీ మార్కెట్లో ఆల్ డెరివేటివ్ కాన్సెప్ట్స్ లైక్ ఈ ఫ్యూచర్స్ కానీ ఆప్షన్స్ కానీ అన్ని ట్రేడ్ జరుగుతుంటాయి. ఇది కరెన్సీ రేట్స్ ఏవైతున్నావో, ఆ కన్వర్షన్ రేట్స్ ఏవైతున్నావో ఎక్స్చేంజ్లో వన్ కరెన్సీ నుంచి అదర్ కరెన్సీకి, ఇవన్నీ ఫారెక్స్ రేట్ అంటాము. బేస్డ్ ఆన్ డిమాండ్ అండ్ సప్లైతో చేంజ్ అవుతూనే ఉంటాయి. సో ఆఫ్టర్ ద ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంటే బ్యాంక్స్కి, మోస్ట్ అమెరికన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే బారో చేస్తుంటారో వేరే కంట్రీస్ నుంచి అని ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు వేరే కంట్రీస్లో. అట్లాంటి కేసెస్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం అదర్ కంట్రీస్లో, లోకల్ కరెన్సీస్ ఏమున్నాయో చెక్ చేసుకోవడం, బయింగ్ చేయడం ఎక్స్చేంజ్ రూపీస్ని, ఇంక్రీజ్ చేయడం డిమాండ్స్ని అండ్ డాలర్స్ని, అండ్ కరెన్సీస్ ఏవి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అదర్ కంట్రీస్లో, ఇంపోర్ట్ చేస్తున్నారు, ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ట్రావెలింగ్ చేస్తున్నారు. సో మెనీ కంపెనీస్ అనేది ట్రాక్ చేస్తాయి వీళ్ళ యొక్క రైట్ ప్లాన్స్ ఏమున్నాయి. ఇన్వెస్టర్కి సంబంధించి వేరే కంట్రీకి పోతున్నారు, ఒకవేళ వేరే కంట్రీకి పోతుంటే ఏ కంట్రీకి పోతున్నారు, కెనడాకి పోతున్నారు, న్యూయార్క్కి పోతున్నారు, అమెరికా పోతున్నారు, యూఎస్కి పోతున్నారు, ఆ కంట్రీస్కి ఎందుకు పోతున్నారు, అక్కడ పిటిఎస్ టీమ్ని ఫాలో అవుతున్నా, అట్లాంటివన్నీ డెసిషన్ అనేది తీసుకోవాల్సి వస్తుంది వాటిని బేస్ చేసుకొని. అండ్ మనకి కేసెస్లో ఎక్స్పెక్టింగ్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుందా లేదా, బై కాల్ ఆప్షన్స్ అనేది, సెల్ పుట్ ఆప్షన్స్ అనేది యూజ్ చేసుకుంటారు. వీటికి సంబంధించి ఫారెక్స్ రేట్ చేంజ్ అవుతుంటే మనకి ప్రాఫిట్స్ అనేది ఇంక్రీజ్ అవుతుందా లేదా, ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళు ఫిక్స్డ్ రేట్ సిస్టమ్ని ఫాలో అవుతున్నారు, ఆర్ కరెన్సీ రేట్స్ అనేది ఇంక్రీజింగ్ డిక్రీజ్ అనేది మార్కెట్లో మెయిన్ డిమాండ్ అండ్ సప్లైకి మెయిన్ చేంజ్ కావడం. సో ఇన్వెస్టర్స్ వచ్చేసి ఫారిన్ అసెట్లో డీల్ చేస్తున్నారా లేదా, స్టాక్లో ఏమన్నా లాసెస్ వస్తున్నాయా, గెయిన్స్ వస్తున్నాయా డ్యూ టు ఈ చేంజ్ ఇన్ ఫారిన్ కరెన్సీ రేట్లో, ఇవన్నీ ఇష్యూస్ని అవాయిడ్ చేయడానికి ఈ కాంట్రాక్ట్స్లో ఎంటర్ అవుతారు. డెరివేటివ్స్లో ఆర్ ఫార్వర్డ్స్లో, ఫ్యూచర్స్లో, ఆప్షన్స్లో, స్వాప్స్లో ఇటువంటి రిస్క్ లేకుండా పోవడానికి కోసం ట్రై చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ అనేది ఏ రేట్ని యూజ్ చేస్తున్నారు, ఈ ఫ్లోటింగ్ రేట్స్ని యూజ్ చేస్తుంటారు మ్యాక్సిమంగా. అండ్ ఇక్కడ కరెన్సీ పేర్ అంటే మనకి డిఫరెంట్ కంట్రీస్ యూఎస్డి, ఐఎన్ఆర్, జీడిపి, ఐఎన్ఆర్ ప్రైస్ని కోట్ చేయడం. ఇక్కడ బిడ్ ప్రైస్ ఉంటుంది, ఆస్క్ ప్రైస్ ఉంటుంది. బిడ్ ప్రైస్ అంటే
బై కరెన్సీ అండ్ ఆస్క్ ప్రైస్ అంటే సెల్ కరెన్సీ. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఏదైతే వస్తుందో బై బిడ్ కి ఆస్క్ కి దాన్ని మనం స్ప్రెడ్ ప్రైస్ అంటాము. మ్యాక్సిమం కరెన్సీని సేఫ్ హెవెన్ లోకి తీసుకురావడానికి ట్రై చేస్తారు. సేఫ్ హెవెన్ కరెన్సీ అంటాము. అంటే ఈ బ్యాంక్స్ ఏవైతే ఉంటావో ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క రేట్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క రేట్ ని ఎక్కడైనా యూజ్ చేయడానికి అవైలబిలిటీలో ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ US$ ని మ్యాక్సిమం ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. సో దీన్ని మనం సేఫ్ హెవెన్ కరెన్సీ అంటాము. సో సిన్స్ ఈ కరెన్సీ అనేది అప్రిషియేట్ లోనే ఉంటుంది. మ్యాక్సిమం అదర్ కరెన్సీతో చూసుకుంటే, అదర్ అసెట్స్ తో చూసుకుంటే ఫాలింగ్ సైన్ ఉన్నప్పటికీ. సో ఇండియన్ ఈక్విటీ రేట్స్ అనేది, ఇండియన్ రూపీ రేట్స్ అనేది ఓన్లీ ఈ కంట్రీలో నేపాల్ అండ్ భూటాన్స్ అని వేరే కంట్రీస్ కి పోతే ఆ కంట్రీస్ లో మీరు వాళ్ళ యొక్క రేట్స్ ని తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ మనకి వరల్డ్ వైడ్ గా వెళ్ళే కరెన్సీ అయితే ఉందో ఆ కరెన్సీని మనం సేఫ్ హెవెన్ కరెన్సీస్ అంటాము. అండ్ గ్రీన్ బాక్ ఆల్టర్నేటివ్ ఎవరైతే ఉంటారో US$ కి బ్యాక్ సైడ్ ఏముంది డాలర్ కి సంబంధించి అని చూసుకుంటాము. జనరల్ రీజన్స్ ఏముంటాయి మన యొక్క ఇండియన్ రూపీ డౌన్ కావడానికి ఆర్ US$ అప్రిషియేట్ కావడానికి? అంటే మేజర్ గా మన ఇండియన్ మార్కెట్ ఆర్ గ్లోబల్ మార్కెట్ అనేది నెగిటివ్ న్యూస్ ఉంటుంది. ఈ పొలిటికల్ అనేది ఇన్స్టెబిలిటీ ఉంటుంది, మోర్ ఇన్ఫ్లేషన్ అనేది ఉంటుంది. ఈ ఫారిన్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు వాళ్ళ కంట్రీకే పోతారు, బై చేస్తారు మోర్ డాలర్స్ లో. రూపీ అనేది డిప్రిషియేట్ అయిపోతుంది ఇట్లాంటి కేసెస్ లో, ఆర్ డాలర్స్ అనేది అప్రిషియేట్ అయిపోతాయి. అండ్ ఇండియన్ ఇంపోర్ట్స్ అనేది ఎక్కువ ఉన్నాయి. మనం ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేస్తే మన కరెన్సీ రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. బట్ ఏమంటే మనం ఎక్కువ ఇంపోర్ట్స్ చేసుకుంటాము. అండ్ ఈ ఇంపోర్ట్ లో లగ్జరీ ఐటమ్స్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ ఎక్స్పోర్ట్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయి. ఎక్స్పోర్ట్స్ అనేది తక్కువ ఉండడం వల్ల మనకి రూపీ రేట్ అనేది డిప్రిషియేట్ అవుతుంది. అండ్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువ ఉన్నాయి. దీనివల్ల ఇన్ఫ్లో అనేది తక్కువ ఉంది ఈ డాలర్, అండ్ దానివల్ల వాల్యూ అనేది రూపీ వాల్యూ అనేది డిక్రీజ్ అయ్యేది. సో ఇవన్నీ రీజన్స్ ఏవైతే ఉన్నావో, న్యూ టెక్నాలజీ ప్రాపర్ గా లేకపోవడం ఆర్ ఎంప్లాయ్మెంట్ ప్రాపర్ గా లేకపోవడం, ఇవన్నిటి వల్ల మనకి రూపీ అనేది డిక్రీజ్ ట్రెండ్ లో ఉంటుంది వెన్ కంపేర్ టు US$ అనేది అప్రిషియేట్ లో ఉంటుంది. వీటి మనకి పిపి దట్ ఈస్ పర్చేస్ పవర్ ప్యారిటీ అని ఉంటుంది. అంటే కన్వర్ట్ చేయడం ఎనీ కరెన్సీని మనం మార్కెట్ రేట్ ని యూజ్ చేసి కన్వర్ట్ చేయడము వాటికి సంబంధించి. సో ఇక్కడ మనం కన్వర్ట్ చేసేటప్పుడు మనకు ఒక అమౌంట్ ఉంది అనుకోండి, ఆ అమౌంట్ ని బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే మనకు కావాల్సిన కరెన్సీలో ఇస్తుంది బేస్డ్ ఆన్ మార్కెట్ రేట్స్ ఏమున్నాయి అనేది. అండ్ ఇక్కడ ఎంత అమౌంట్ ని పర్చేస్ చేసినాము, ఎంత యూజ్ చేస్తున్నాము, అది మనకి పర్చేసింగ్ పవర్ ప్యారిటీలోకి వస్తుంది. సో అవర్ ఈ రియాలిటీలో ఏమంటే మనకి ట్రూ అనేది ఉండదు. కొన్ని కేసెస్ లో సిమిలర్ గా ఆ ప్రైస్ ఎంత ఉంది, ఆ ప్రైస్ ఎంత లేవడం లేదు అనేది చూసుకుంటే. సో ఈ పర్చేసింగ్ పవర్ రేట్ అనేది స్టాండర్డ్ లివింగ్ ఆఫ్ ఇండియన్ ఎంత ఉంది అది చూసుకోవాలి. పర్చేసింగ్ పవర్ అనేది ఇంక్రీజ్ చేయడానికి డిక్రీజ్ చేయడానికి చూసుకోవాలి. సో ఇది మనకి ఈ ఈక్విటీ రీసెర్చ్ ఎకనామిక్స్ సంబంధించి. సో ఇప్పుడు మనం మొత్తం చూసుకుంటే ఐ థింక్ ఓన్లీ డెరివేటివ్ కాన్సెప్ట్స్ అనేది ఉంది. సో డెరివేటివ్